శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం గత ఎపిసోడ్లో కనకాచారి గారు మన తెలుగు రాష్ట్రాల్లో దర్శించినటువంటి ముఖ్యమైన దత్తక్షేత్రాలు గురించి దాదాపుగా ఒక 60 దత్తక్షేత్రాల గురించి వారు ఎంతో సవివరంగా మనకు చెప్పడం జరిగింది. వారు గ్రంథంలో ఏమేమి రాబోతున్నాయో, అలాగే ఈ రోజున మనం వారు మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట వారు సూరత్లోని ఇక్కడ దర్శించినటువంటి దత్తక్షేత్రాల గురించి మనకి వారు తెలియజేస్తారు. నమస్కారం సార్. బీదర్కి వచ్చిన తర్వాత అక్కడ నేను చాలామందిని కలిసిందండి. మహానుభావుల దర్శనం చేసుకున్న నాకు నా జీవితం చాలుగా ఆహాహాహా ఏం దర్శనాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పుడు, ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలు. ఇంత చిన్న విషయాలు కావేవి, మనిషిని మార్చేస్తాయి. సో నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రాంపూర్ కాలనీ ఉన్నది. రాంపూర్ కాలనీలో దత్తాశ్రమం ఉన్నది. అక్కడ సద్గురు జగన్నాథ మహారాజు ఉన్నాడు. వారి పాద నమస్కారాలు చేసుకున్నా. వారితోటి కాలక్షేపం 45 నిమిషాలు మాట్లాడి నాకు సమయం ఇచ్చిండు అంత మహానుభావుడు. వారి యొక్క గురువు భీమాశంకర మహారాజు గారు. ఆయన 450-475 సంవత్సరాల క్రితం వాడు మహానుభావుడు. ఆయన జాల్నాకు పోయి సమాధి అక్కడ ఉంది. ఇక్కడ ఊరు గోడంపల్లి అని ఒక విలేజ్, నేటివ్ ప్లేసు. గొప్ప వ్యక్తి ఆయనే. అతను 3 గుళ్ళు కట్టిండు, 4 కట్టిండు మొత్తం. ఒకటి కందిలో కట్టిండు, ఇక్కడ సంగారెడ్డి జిల్లా, అది కూడా చెప్తా మీకు. ఒకటి బీదర్లో కట్టిండు, ఒకటి హోక్రానంలో కట్టిండు, ఒకటి గోడంపల్లి కట్టిండు. గోడంపల్లి చిన్నవి. ఈ 3 మాత్రం క్షేత్రాలు, బ్రహ్మాండ క్షేత్రాలు కట్టిండు. అక్కడ వాళ్ళది నాద సంప్రదాయం. ఆయన ఎక్కడ కట్టిండు అక్కడ నవనాథులు ఉన్నారు. తర్వాత పోతే మత్స్యేంద్రనాథుని మధ్యలో పెడతారు. వీళ్ళంతా అటో నలుగురు ఇటో నలుగురు పెడతారు. విగ్రహాలు, బ్రహ్మాండగా పూజలు ఇవన్నీ జరుగుతాయి. దత్తాత్రేయుడు, బ్రహ్మాండ దత్తాత్రేయుడు ఉంటాడు. అది చూసుకున్నా. అక్కడ మాణిక్య ప్రభు యొక్క ఒకటి ఇది ఉంది, ఏది కమాన్ ఉంది, ఆర్చ్. అక్కడికి వెళ్ళాలి. అక్కడ మంచి క్షేత్రం, మందిరం ఉన్నది. ఏదెవరిది, మన మాణిక్య ప్రభుది మందిరం. అక్కడ ఆయన ఉన్నాడు పూజారి. ఎంత మంచి వాడంటే అబ్బా, కూర్చోబెట్టి వాళ్ళు ఈ మాణిక్య ప్రభు మందిర వాళ్ళు నువ్వు రాకపో భక్తులు కరెక్టే చేస్తారు. వాళ్ళకు ఒక పద్ధతి ఉన్నది, కరెక్టే చేస్తారు. 7 రోజులు 7 రకాల భజనలు చేస్తారు. 7 రోజులు 7 రకాల హారతులు ఇస్తారు. 7 రోజులు 7 రకాల పూజలు చేస్తుంటారు. అదొక విచిత్రమైన విషయం వాళ్ళది. చాలా ఆప్యాయత, అనురాగంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూస్తారు. నాకు బుక్కులు ఇచ్చిండు, కానీ అవి మరాఠీలో ఉన్నాయి. సరే, అక్కడ బీదర్ పోయినప్పుడు మన గురునానకు నీళ్లు తీసిండు, గోరుతోటి ఏదో పాదంతో తీసిండు. ఆ నీళ్లు పవిత్రమైన మనకి ఇస్తారు, తాగుతాం, చూస్తాం. అది గురుద్వారా చూడవలసిందే. తర్వాత జ్వాలా నరసింహస్వామి ఉంటాడు, నీళ్ళ వరకు కంచిపోవచ్చు, అది కూడా చూస్తాం. అవి చూడాలి, అక్కడ పోయినప్పుడు విశిష్టమైనట్టు అవి చూస్తాం. కానీ మన దత్త మందిరాలు ఇది చూసుకోవాలి. మనకు ఒక 2 కిలోమీటర్ల దూరాన బీదర్లో పాపనాశ అని ఒకటి ఉంటుంది. అది శైవ క్షేత్రం. అది కర్ణాటకలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంది. దాని దగ్గరనే సాయిబాబా గుడి ఉంది. దాని దగ్గర భవానీ మాత అన్నారు, సంతోష మాత అన్నారు. అక్కడ స్వయంగా ఉన్నది ఆమె. ఎదురుగా వెళ్ళగానే మనకు కనిపిస్తుంది. ఆమె కనిపించిన తర్వాత ఆమెను దర్శనం చేసుకుంటాం. అక్కడ పాదుకలు ఉన్నాయి, దత్త పాదుకలు ఉన్నాయి. ఆ దత్త పాదుకలు, అది నాకు ఒక వీడియో పెడితే వెళ్ళాను నేను. దత్త పాదుకలు ఉన్నాయి. ఆ దత్త పాదుకలు భూమిలో ఉంటే మళ్ళీ లేపారు, మళ్ళీ నీళ్ళు వస్తే మళ్ళీ లేపారు. ఇప్పుడు ఉన్నాయి అవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను ఒకటి, ఈ శ్రీ వల్లభ అనుగ్రహ సేవా ట్రస్ట్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు వచ్చారు, దాని మెట్లు కట్టి పైకి ఒక గుహ ఉంది చిన్నది, ఒక 12-14 మెట్లు ఉన్నాయి ఆడ, అంతే. గుహ ఉంది. ఆ గుహలో నృసింహస్వామి సరస్వతి యొక్క విగ్రహం ఉంది. ఆ స్వామివారి విగ్రహం ఉంది. గురు చరిత్రలో ఉందట. 50 అధ్యాయమో ఎంతో తెలియదు. ఒక బీదరు రాజు ఉండేవారు, వారికి అదంతా చరిత్ర ఉన్నది అక్కడ. అది అక్కడ జరిగిందే. ఆ రోజు ఆయన ఉండి గుహలో ఉన్నది, ధ్యానం చేసినటువంటిది అదనమాట క్షేత్రం అని చెప్పబడ్డది. వాళ్ళు చెప్పి కనుక్కున్నారు. అందులో ఉన్నది. అందులో ఒక 8 మంది పట్టగలుగుతారు. కూర్చున్నాం. అందులోనే సంతోషమాత కనబడతా ఉంటది. కింద భవానీ మాత అన్నారు, కనకదుర్గ అన్నారు. మరి బ్రహ్మాండం ఉన్నది. స్వయం భూవట చూసాము. ఆ పైన గుహలో నరసింహస్వామి సరస్వతి ఉన్నాడు. అది చూసుకున్నాం. అది ఒక క్షేత్రం. నేను ఇక్కడ డివైడ్ చేసిన ఈ 100-110లో క్షేత్రాలు ఒక 50, మందిరాలు ఒక 50గా కేటాయించిన. తేడా ఏమి లేదండి. క్షేత్రాలు అంటే రోజు దీప నైవేద్య, హారతులు, అభిషేకాలు, పుణ్యాలు, వాచనలు అన్ని జరుగుతూ ఉంటుంది, ప్రధానంగా ఉంటుంది. ఇవి అన్ని చిన్న మందిరాలు అని చెప్పిన. ఒక్కొక్కసారి ఈ పూజ మనమే చేసుకుంటాం. చిన్న విగ్రహం ఉంటుంది, అక్కడ ఏముండదు. అటువంటి కేటాయించిన తప్ప వీటికి తారతమ్యం అనేది ఏమీ లేదు. రెండూ ఒకటే మందిరే. అక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే. కొంతమంది అనుకుంటారు ఇది స్వయంభువ అని అడుగుతారు. స్వయంభువ అయినా ఒకటే, కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా మనం ఏర్పాటు చేసుకునే ఉండే. నీ హృదయంలోనే ఉన్నాడు దేవుడు. నీ మనస్ఫూర్తిగా
నీ నిండు హృదయంతో నువ్వు భక్తితోటి గనుక నువ్వు ఆ విగ్రహాన్ని గనుక నువ్వు తలుచుకుంటే ఆ విగ్రహం నుంచే నీకు అపారమైన శక్తి నీకు ఇనుమడింపజేస్తుంది, ప్రసారం అవుతా ఉంటుంది. అది నీకే తెలుస్తుంది ఆ పూజ విధంగా. మరి ఎందుకు చేస్తున్నావు? విగ్రహాలకే చేస్తున్నావు కదా. నీ ఏకాగ్రత కొరకే కాదు, నీ ఏకాగ్రత వస్తుంది, నీ విల్ పవర్ వస్తుంది, నీకు శక్తి వస్తుంది, ఏదో తెలియని అనుభూతి చెందుతా అంటావు. అది మాటల్లో వర్ణించలేవు. ఎందుకంటే మిరీకర్ ఉన్నాడు, షిరిడి సాయిబాబా భక్తుడు మిరీకర్, అహ్మద్ నగర్లో ఉన్నారు. నేను వెళ్ళిన వారింటికి, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళినప్పుడు పటం, మామూలుగా పటం పంపించండు. షిరిడి సాయిబాబా యొక్క విగ్రహం కాదు, ఉట్టి పటమే ఉంది వారి ఇంట్లో. మరి మిరాకిల్స్ జరిగినాయి, మిరీకర్కు మిరాకిల్స్ జరిగినాయి. మరి పటమే కదా. కాబట్టి మనకు ఏదైనా ఏమి లేదు, స్వయంభూ కావచ్చు, ఉట్టి విగ్రహం కావచ్చు, పటం కావచ్చు. నీ యొక్క శ్రద్ధను బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ఓర్పును బట్టి నీకు వస్తుంది, అది ఫలితం దక్కుతుంది. అది కావాలి. అట్లనే అక్కడ ఆ పాదుకలు ఉన్నాయి. తర్వాత పోతే నరసింహస్వామి చూసినాం. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి ఇప్పటిది కాదు, శ్రీరామచంద్రుడితో విన్నంట. ఆ బావి పైన ఉన్న నీళ్లు కొంచెం తీయగానే తీస్తారు, తాగండి నీళ్లు. కాకపోతే బాటిలో తెచ్చుకొని తీయగా మన తిరుపతి క్షేత్రం కొండ మీద ఉన్నట్టున్నాయి నీళ్లు. హాయిగా పాప వినాశనం అటు పోతే ఆకాశంగా పోతాం కదా, ఎంత తీయ ఉంటాయి మధురంగా. అట్లనే ఉన్నాయి ఇవి కూడా. ఆ నీళ్లు ఎక్కడికి వస్తున్నాయి? ఆ నీళ్లు చక్కగా కిందికి పోతే షిరిడి సాయిబాబా గుడి ఉంది, అక్కడికి వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఈ పాపనాశం ఉంది అక్కడ. అది రాముడు ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క విగ్రహాలనే అక్కడ. మీరు అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. మీరు అక్కడికి విశాలమైన స్థలం ఉంది, కార్ పార్కింగ్ ఉన్నాయి, కూర్చోవచ్చు, హాయిగా మీరు అభిషేకం చేసుకోవచ్చు. పూజారులు ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ అవతల పుష్కరిణి ఉంది, అక్కడికి పోతున్నాయి ఈ నీళ్లు, బావిల నీళ్లు. అట్లా డౌన్ ఉన్నది, ఇక్కడ ఇట్లా 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 ఉన్నది, డౌన్ ఉన్నది, అక్కడికి వస్తున్నాయి నీళ్లు. కాబట్టి అది మీరు దర్శనం పాపనాశ అంటారు. అక్కడి నుంచి మీరు తేగంపూరు వెళ్ళాలి, 25 కిలోమీటర్లు. అది నాందేడికి పోయే హైవే మీద ఉన్నది. బీదర్ నుంచి నాందేడి పోయే రోడ్డు మంచి సిమెంట్ రోడ్డు, బ్రహ్మాండం ఉన్నది హైవే. ఇంకా అసలు స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవు, హాయిగా. కాకపోతే ఏమిటంటే రాను పోను ఆటో మాట్లాడుకోవాలి. నేను రాను పోను ఆటో మాట్లాడుకున్నాను, అన్ని చూయించుండు అతను, సాహసోపేతమైన వ్యక్తి ఆటో డ్రైవర్ కూడా. ఒక భక్తురాలు నాకు చెప్పి, మీరు ఇతన్ని మాట్లాడి ఇతని ద్వారా వెళ్ళండి అంటే విన్నా. అతను 900 రూపాయలు, 1000 రూపాయలు అడిగిండు. 800 అంటే కాదన్నాడు. 900 అన్నాడు. 900 ఇచ్చినా మంచిదే నాకు. ఎందుకంటే 3 క్షేత్రాలు చూపించండు, అద్భుతమైనటువంటి అడవిలో ఉన్నవి. తేగంపూరు వెళ్ళాలి. తేగంపూరు నుంచి 1 కిలోమీటర్న్నర అడవిలో వెళ్ళాలి. అది రోడ్డు లేదు, అక్కడ రోడ్డు లేదు, మీరు నడవాలి. వాస్తవంగా మీరు వెహికల్ తీసుకుంటే కూడా చాలా జాగ్రత్త పోవాలి, అన్ని రాళ్ళే ఉన్నాయి. ఆయన తీసుకెళ్ళాడు. అయ్యా నేను నడవలేను, నేను పండు ముసలివాడినయ్యా, నేను ఊరికే జోక్గా, నేను నడవలేను, నన్ను తీసుకుపో అనేది. నడవగలుగుతా కానీ అనేది. తీసుకెళ్ళిన తర్వాత అది అడవిలో ఉన్నది. అది ఆయనే దత్తానంద స్వామి అనే మహానుభావుడు అది గుడి నిర్మాణం చేసిండు. ఆ దత్తానంద స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు? నెల్లూరు దగ్గర నాయుడుపేట అని ఉన్నది. నాయుడుపేటలో ఆశ్రమం ఉంది, అక్కడ ఉన్నారట. నేను వారి యొక్క శిష్యుడు ప్రతాపరెడ్డి గారితో మాట్లాడిన, రాండి అన్నాడు. వెళుతా, దర్శనం చేసుకోవాలని ఉన్నది నాకు. ఆ దత్తుడు అనుమతిస్తే వెళ్తా. ఆ వారు కట్టారు, అది ఆ మహానుభావుడు. అద్భుతంగా ఉన్నది. అక్కడ దత్తాత్రేయ మందిరం, వారి విగ్రహం కూడా, విగ్రహంలోనే వీరి విగ్రహం కూడా ఉన్నది. చిన్న గుడి ఉంది. మనకు అక్కడికి వెళ్ళాలంటే, చూడాలంటే మనకు తెలియదు, ఎవరు చెప్పరు. ఈ ఊర్లోనే ఇక్కడ పేరు రాశాను, గుర్తు రావడం లేదు. వారికి మనం కలిస్తే మేము చూడాలని వచ్చినామండి అంటే వాళ్ళు వస్తారు. అదే ఆటోలో వచ్చింది ఆవిడ, చూసింది. ఆయన భర్త ప్రతిరోజు వెళ్ళి దీపారాధన చేసి వస్తుంటాడు. ఆయన యొక్క ఫాదరు ఆ గుడి చెప్పి, ఆయన దత్త భక్తుడు, ఆయన కట్టించాడు. అడవి ఆ నుంచి వచ్చినప్పుడు ఇంకో 2 గుళ్ళు ఏదో ఉన్నాయి, అవి నేను చూడలేదు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఊర్లో మళ్ళీ ఒకటి ఉంది. అక్కడ నృసింహస్వామి సరస్వతి విగ్రహం కూడా ఈ దత్తానంద స్వామి వారు ఏర్పాటు చేసింది. పాత గుడి దత్తాత్రేయంది. అక్కడ వీణ వాయిస్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాసిన గుర్తొస్తలేదు. 12 గంటల వరకు ఉంటాడు అక్కడనే రాత్రి. నేను కూడా వీణ తీసుకున్నా, ఏది వాయిస్తావు అంటే పలాంది అన్నాడు, అది తీసుకుని వాయించిన. అక్కడ జ్ఞానేశ్వరి బుక్కు, తర్వాత పోతే భక్త రామదాస్ చరితము, తర్వాత నవనాగుల చరిత్ర పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఎవరు చదువుతారో ఏమిటో, చెట్టు కింద కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. గ్రామ పంచాయతీ పక్కనే ఉంది. పుస్తకాలు ఎర్రటి వస్త్రంలో కట్టి మంచిగా భద్రపడి, ఇవి ఏంటి అన్న నేను, నాకు తెలుసు ఎర్రటి వస్త్రంలో ఉన్నాయి అంటే పుస్తకాలు అని తెలుసు నాకు. నేను కూడా లైబ్రరీ, నాకు తెలుసు మహారాష్ట్రలో ఆ సాంప్రదాయం ఉంది. తీసిన ఇవి ఉన్నాయి అన్ని, తుకారాం వాళ్ళ వీళ్ళవి ఉన్నాయి. ఓహో అనుకున్నా. ఆయనతోటి ఫోటో దిగిన. ఆ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత అడవిలో ఉంచిండు ఒకటి కోసం, దాని పేరు కోసం. 2 తేగంపూర్లో ఉన్నాయి, ఒకటి ఊరిలో, ఒకటి అవుట్స్కట్ల, ఒకటి కోసం. ఈ కోసం అడవిలో ఉన్నది. అది అబ్బా అడవిలో ఉన్నది. ఆ అడవిలోకి వెళ్ళడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే 15 కిలోమీటర్లు తీసుకొని వచ్చాడు ఆటోను. అతనైతేనే తీసుకురాగలిగిన, లేకపోతే ఎవరు తీసుకురాలేదు. పోయేది ఒక దారి, వచ్చేది ఒక దారిలో తీసుకొచ్చాడు.
వచ్చేది కాస్త దగ్గర ఉన్నది. అక్కడ ఎట్లా ఉంది, అందులో వెళ్ళడానికి రాళ్ళు పెట్టిండు, ఇటు రోడ్డేం లేదు, రాళ్ళు పెట్టి దానికి తెల్లటి సున్నం వేసిండు. అంటే ఇది దారి అని నువ్వు వెళ్ళాలి అంతే. తెల్లటి సున్నంతోటి అవి ఎటుపోతాయో రాళ్ళు చూసుకుంటా పోవడమే అడవి. అక్కడ వెళ్ళినాం. అది ఏమిటి ఇంకా వస్తలేదు అనుకున్నా. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నది అది ఏమిటి అంటే ఒక శైవ క్షేత్రం. అది అక్కడ లింగం ఉన్నది. అక్కడ ఒక చిన్న స్వామి కూడా ఉన్నాడు, కూర్చున్నాడు, ఒక్కడే ఉన్నాడు. తర్వాత అక్కడ దత్తాత్రేయుని యొక్క మందిరం ఉన్నది. మందిరం ముందు లింగం ఉన్నది. ఆ మందిరంలోకి వెళ్ళగానే దత్తాత్రేయుడు రైట్ సైడ్ కనబడతా ఉంటాడు. ఆహాహా, దాని ముందు ఒక శివలింగం ఉంటుంది. మళ్ళీ లోపలిపోతే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన ముందర ఒక లింగం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే నృసింహస్వామి సరస్వతి విగ్రహం ఉంది, ఫస్ట్ క్లాస్ది. అక్కడ ఆయన ముందర ఒక ఉన్నది. మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఒకటే గుళ్ళే, ఒక గుహలాగా ఉన్నది. అది నేచురల్గా ఏర్పడ్డ గుహట. నేచురల్గా కొంచెం నిర్మాణం చేసి కానీ నేచురల్గానే ఉంది. శ్రీపాద శ్రీవల్లభుడు ఉన్నాడు. అయితే అడవిలో ఉన్నది. కానీ ఆ స్వామిని అడిగిన, స్వామితో ఇంటర్వ్యూ చేసిన ఆయన అన్నాడు, మన దీనికి ఏది దత్త జయంతికి మాత్రం అందరూ ఊర్ల వాళ్ళు వస్తుంటారు, చాలా మంది వస్తారు, భోజనాలు వంట చేసుకుంటారు, తింటారు, ఉంటారు, పోతారు అని చెప్పారు. మరి ఇక్కడ ఏమైనా జంతువులు అవి ఒకటి ఏమి లేవు స్వామి, నేను ఒక్కనే ఉంటున్నా కదా, ఏమి అటువంటిది ఏమి లేదు అన్నాడు. మరి ఏమైనా సందేశం ఇస్తావా, భక్తులకి ఏమైనా చెప్తావా అంటే, ఏం లేదు స్వామి, ఊరికే మనం నామస్మరణ చేసుకుంటా ఉండాలి, ఇంకేం లేదు, నేను చూస్తూ ఉండాలి అంతే అన్నాడు. ఆహా అనుకున్నా. అది చెప్పిన తర్వాత అది చూసుకున్నా. ఇది కోసం అనే ప్రాంతం. ఎందుకంటే నేను చెప్పిన కదా సాహసంతో కూడుకున్న పనులు ఇవి. ఇది ఒక ఆయన ఫోన్ చేసాడు, నేను ఫోటో పెడితే నా గ్రూప్లో, సరే సందీప్ అయ్యా నువ్వు పోకు, ఒక్కని వెళ్ళకు, నేను ఒక ఆటో డ్రైవర్ నెంబర్ ఇస్తా, అది అతను నువ్వు వెళ్ళినప్పుడు చెప్పు, నేను ఇస్తా, అది ఒక్కరి మాత్రం వెళ్ళేది కాదు, అది డే టైంలో వెళ్ళాలి, సాయంత్రం వెళ్ళకూడదు అని కూడా అన్ని చెప్పిన. చాలా సాహసంతో కూడుకున్న పని, చాలా దూరం పోవాలి లోపలికి. అదొకటి. అంటే దత్తాత్రేయుడు నాకు అలా చూపించాడు. అక్కడి నుంచి ఇంకా అయిపోయిందండి. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు ఇంకా ఆర్మూరు, నవనాథుల సిద్ధుల గుట్ట ఉన్నది ఆర్మూరులో. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిగా కట్టిండు. నేను మొదట్లో ఒకసారి చూసిన, తర్వాత మొన్న వెళ్ళినా. 9 నవనాథులకు 9 రోడ్లు, 9 మలుపులు తిప్పింది. ఇప్పుడు పైకి వెహికల్ పోతుంది, ఆటోలు పోతాయి, వెహికల్ పోతుంది, 2 వీలర్స్ అన్ని పోతాయి. తప్పకుండా చూడాలి మీరు, భక్తులంతా చూడవలసినటువంటిది. మంచిగా ఉన్నది. అక్కడ ఈ ఆర్మూర్లో ఏమిటంటే శివలింగం ఉంది. ఆ శివలింగం దగ్గర మహానుభావులు 9 నవనాథులు పూజ చేసేది. ఓరిగా దత్తాత్రేయుడు ఎక్కడ ఉన్నాడో రావాలని భారతదేశం నార్త్ నుంచి 6 వెతుక్కుంటూ వచ్చిందట. వీళ్ళు ఏం చేసిందంటే ఈ నవనాథులు దత్తాత్రేయులంతా స్థితికి ఎదిగారు. కానీ వాళ్ళ గురువు దత్తాత్రేయుడు. అయితే నాకు దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలంటే దొరకలేడు. ఆయన చిక్కడు దొరకడు కదా, సామాన్యంగా చిక్కడు దొరకడు, లాస్ట్కి చిక్కుడు దొరుకుతాడు. లాస్ట్కి ఏమైంది, ఆయనే మనం ఇట్లా కాదు, భారతదేశం అంతా తిరగాలి, నేను వదిలిపెట్టే సమస్య లేదు, మొత్తం తిరగాలని ఒక 6 నార్త్ ఇండియా మొత్తం వ్యాపించిందట. ఒక 3 సౌత్ ఇండియాకి వచ్చిండు. సో అక్కడ 6 వెతికి తిరుగుకుంటే ఈ మధ్య ప్లేస్ ఇక్కడ వచ్చిండు. అది 6. వీళ్ళు 3. ఈ 3 సౌత్ ఇండియా తిరిగి ఎక్కడ దొరకకూడదు. 6 దాని పేరు అసలు 6 అయింది. ఇక పలకంగా ఇక వ్యవహారిక భాషలో 6 అయింది, కానీ దాని ఒరిజినల్ 6. అక్కడ దత్తాత్రేయుడు గుహలో ఉన్నాడు. అక్కడి నుంచి దర్శనమిస్తాడు. మీరు శివలింగానికి అభిషేకం చేసి తిరగాలి, తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు తిరగాలి. అయితే వంగాలి, ఈ తలుగుతుంది, లేకపోతే తలుగుతుంది నేను వంగను అనకండి, వంగండి. ఎందుకంటే నవనాథులు వారు అక్కడికి తిరిగి పోయినప్పుడు మరి మీరు తిరగరాదు, మత్స్యేంద్రనాథుడు తిరిగే, గైరినాథుడు తిరిగే, జాలంధరనాథుడు తిరిగే, వీళ్ళంతా మీరు కూడా తిరగండి. ఒక్కసారి వంగి తిరగండి, 3 కాకపోతే ఒక్కటనే తిరగండి, వంగి తిరగాలి, తప్పకుండా తిరగండి. నేను కూడా తిరిగి కాబట్టి చెప్తున్నా. తర్వాత దుర్గామాత కూడా ఉంది, అక్కడ దత్తాత్రేయుడు కనబడతాడు మీకు. అది ఆర్మూరుకు ఇంకొక 10 కిలోమీటర్ల దూరాన మీకు అంక్సాపూర్ ఉంటుంది. అక్కడ అవధూత మహారాజు గారు ఒక క్షేత్రం కట్టిండు, దత్తాత్రేయుని పెట్టిండు. విచిత్రమైన దత్తాత్రేయుడు విచిత్రంగా ఉంటాడు. అలా అంటే వెరైటీ ఉన్నాడు. అక్కడ శివలింగం, ఆయన మహానుభావుడు కాశీకి వెళ్ళి 6 నెలలు 100 మంది బ్రాహ్మణులతోటి పూజ చేయించి ఒక లింగం తెచ్చాడు, పాదరస లింగం. 516 కిలోల పాదరస లింగం ఉన్నది ఎక్కడ లేదు. అన్ని చిన్నవి ఉన్నాయి, పాదరస లింగం అక్కడక్కడ ఉన్నాయి, చిన్నవి, ఇది పెద్దది. ఎందుకు చెప్తున్నాడు అంటే దాంట్లో పవర్ఫుల్ బాగుంటుందట. పాదరస లింగం గురించి చరిత్ర ఉన్నది, మీరు నెట్లో కొట్టినా వస్తుంది కావచ్చు, పుస్తకాలలో ఉన్నదట, చెప్పారు నాకు. నేను ఆ చరిత్రలోకి వెళ్ళలేదు, మరి అదంతా నేను రాయాను కదా, నాకు చూసింది రాస్తున్నాను. ఏమిటట అంటే వెరీ పవర్ఫుల్ ఉంటుందట, అదొక ఆరా ఏర్పడుతుందట. అది ధ్యానం చేయాలంట, ఒక 10 ఫీట్స్ రేడియస్లో దాని పవర్ వ్యాపించి ఉంటుందట. ఇది ఏమిటో చూడాలి, నాకు పవర్ వస్తుందా అని చెప్పి కూర్చున్నా. సరే నాకైతే ఏం రాలేదు,
కానీ అంటే ఇంకా కూర్చోవాలి కదా, కొద్దిసేపే కూర్చున్నా, 10-15 నిమిషాలే, ఎక్కువసేపు ఉన్నారు రోజు చేయాలి. ఊరికి అనగానే ఇప్పుడు చాలా మంది నాకు ధ్యానం వస్తలేదండి, రాదు, ఒక్కసారే నీకు అనుగ్రహం కలుగుడు, ఒక్కసారే నాకు స్వప్న దర్శనం ఇస్తలేడు, అందరికి అయితే అన్నాడు నాకైతే లేడు అని అట్లా అనుకోకూడదండి. ఎప్పుడు వచ్చి మనకు ఆ చక్రాలు ఏదో ఉంటే అదంతా శుద్ధి కావాలి. మన మనసు పట్టుకొని మనకు వారసత్వం అదంతా పట్టుకొని కూర్చొని మనకు వాసనలు విషయ వాసనలు ఉన్నాయి. విషయాల మీద మనకు ఇంట్రెస్ట్ ఉన్నది, వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ ఉన్నది, వస్తువుల మీద ఉన్నది. వాషింగ్ మిషన్ ఇంత మంచిది కావాలి, గీజర్ ఇటువంటిది కావాలి, కుక్కర్ అటువంటిది కావాలి, వీటి మీద వ్యామోహం ఎక్కువ ఉన్నది. దాంతో మనకు మనసు పోతలేదు. ఇవన్నీ కూడా పోతే అప్పుడు దేవుని మీద లగ్నం అవుతే నీకు దర్శనం అవుతుంది. దర్శనం కాలేదని మీరు నిరుత్సాహపడకండి, తప్పకుండా ఆ యొక్క ఫలితం ఉంటుంది, ఎక్కడికి పోదు. మీరు చేసిన కృషికి తప్పకుండా దర్శనం అవుతుంది. ఇస్తాడు, చెప్తారు, వాక్కులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తొందరపడకూడదు. దేనికైనా ఓపిక, విశ్వాసం, శ్రద్ధ, సబూరి కావాలి. 516 కేజీల పాదరస క్షేత్రం చూడండి, దానికి ఒక బుక్ కూడా ఉన్నది. అక్కడ ఆ మహానుభావుడు ఇప్పుడు లేరు. అక్కడ ఒక అద్దాల పేటిక కూడా ఉంది, అక్కడ చూడండి. జగన్ అని ఆయన కుమారుడు, ఆయన జగన్ మహారాజునుడు, అది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ నుంచి నిర్మల్కు పోయేటప్పుడు మీకు అక్కడ రాముడు ప్రతిష్ఠ చేసిన ఇది ఉంది, లింగం ఉంది. షిరిడి సాయిబాబా తర్వాత విగ్రహము, తర్వాత పక్కన గోశాల ఉన్నది. ముందే దత్తాత్రేయ మందిరం ఉన్నది, ముందే ఉన్నది. ఆనందరావు అని పూజారి, దాని ముందే ఉన్నది. చెట్టు కింద ఉండే, ఇప్పుడు లోపల పెట్టిండు, చాలా బాగుంది. మీకు దారిలో పోయేటప్పుడు దారిలో ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. అది చూసుకోండి. అది చూస్తే పేరమూరు పోవాలి మీరుగా. పేరమూరు అదొకటి విచిత్ర. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తా చూడండి. అత్రినందన మహారాజు ఆశ్రమం అంటారు దాన్ని. సుమంత్ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన అంకితమైన భక్తులు, వాళ్ళ కుటుంబం అంతా ఆయన భక్తులే. ఆ ఊర్లో ఎలా ఉన్నారంటే ఆ స్వామి అంటే పడి చేస్తారు వాళ్ళు. ఆ స్వామి ఏం చేసిండు, వీళ్ళని భక్తులుగా మంచి భక్తులుగా తీర్చిదిద్ది, భజనలు చేయించి, అన్నదానాలు చేయించి, అన్ని చేసి వీళ్ళందరినీ కదలీవనం పొమ్మన్నాడు. ఆయన ఏర్పాటు చేసి చాలా మందిని కదలీవనం పంపించిండు. కదలీవనం పోయి వీళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారు. నృసింహస్వామి సరస్వతి ఉంది కదా కదలీవనం, అక్కడికి పోయి చూసినప్పుడు ఈయన కళ్ళు మూసిండు. ఇలా లబోదిగో మొత్తుకున్నారు. అంటే వాళ్ళు తట్టుకోలేరు ఈయనను. ఆ వారు ఉన్నప్పుడు కనుక దేహం చాలిస్తే తట్టుకోలేరు. బ్రహ్మం గారు కనుక మన అతని సిద్ధయ్య గారిని పంపించినట్టు అట్లా చేసిండు. ఇక వాళ్ళు ఇప్పుడు సమాధి మందిరం కట్టిండు, బ్రహ్మాండ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్ళలేదు. బ్రహ్మాండంగా ఉంది సమాధి మందిరం. వాళ్ళకి అర్చనలు, 4 సార్లు హారతులు ఇవన్నీ ఉన్నాయి. షిరిడి సాయిబాబా విగ్రహం ఉంది. ఆయన గురువులు ఉన్నారు. ఆయన గోవా మహారాష్ట్ర నుంచి వచ్చిండు. అక్కడి నుంచి విలింకరు, ఆయన యొక్క పూర్వనామం విలింకరు. ఆయన వచ్చి ఒక దాదాపు నడి వయసులనే ఆయనే ధర్మపురికి, వేములవాడకు, షిరిడీకి పొర్లు దండాలు అంటారట. పొర్లు దండాలతో అలా ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కట్లు కట్టి, అంత రక్తం గడ్డలు కట్టి, ఇవన్నీ చేతులు కట్టి, ఇదంతా కట్టి ఉన్నది. ఇది ఎట్లా పోతారు ఏమిటి అని అడిగిన. అంటే భక్తులకు పర్మిషన్ తీసుకోవాలట. రోడ్డు మీద పోతారు కదా, మన రోడ్డు బస్సుల రోడ్డు మీద పోయేది. అది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక మున్సిపాలిటీది ఈ వీళ్ళెంబడి ఎంతమంది భక్తులు వస్తే అంతమంది కార్పెట్స్ వేయడం, ఈయన పొర్లుకుంటూ పోవడం. రాత్రి పోయే వరకు మొత్తం రక్త గడ్డలు అయితాయట. పడుకుంటాడు. తెల్లారి స్నానం మొత్తం పోతాయట. అవి ఏముండేయట. ఎంత విచిత్రమే. అది చూడలేకపోతే నాకు ఈ అదృష్టం దక్కకపోయా. కనీసం ఫోటోలన్నా చూస్తున్నా అని చెప్పిన. అది ఆయన అటువంటి వ్యక్తి, మహానుభావుడు జరుగుతూ ఉన్నది. అన్వేషణలో బిల్ల గురువు అయిన అది బిల్లకు ఎక్కడ ఉన్నదంటే అది ఒక ద్వీపం, 3 చుట్టూ నీళ్ళే ఉంటాయి. కోనసీమలో ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యం గారని ఒక మంచి భక్తుడు, ఆయనే ఏర్పాటు చేసిండు. ఇప్పుడు ఎండోబెట్టింది. అక్కడ ఏంటంటే శ్రీచక్ర సరస్వతి మందిరం, అక్కడ ఈ యొక్క దత్తాత్రేయుడు ఉన్నాడు. అక్కడ బోధానంద సరస్వతి, ఈయన నిత్యానంద ఆశ్రమం అంటే ఆయన బోధానంద పేరుతోటి ఉన్నాడు. ఆయన కూడా అటు నుంచే వచ్చిండు. సేమ్ ఫేసు ఈయనది ఆయనది ఒకే తీరుగా ఉన్నది. నేను సుబ్రహ్మణ్యం గారికి ఈ పేరమూరి యొక్క ఆశ్రమంలో ఇట్లా జరుగుతున్నదండి, ఇట్లనే ఉన్నాడు ఆయనే చూడండి అంటే, అవునండి మా స్వామి లాగానే ఉన్నాడు అన్నాడు. మళ్ళీ ఈయన ఫోటోను సుమంత్కు పంపించిన. ఇవే ఇట్లనే ఉన్నాడు చూడు అంటే, అట్లనే ఉన్నాడు సార్ స్వామి, సేమ్ ఉన్నాడు, ఇదే వయసు, అక్కడి నుంచి వచ్చిండు. మరి పరిపూర్ణానంద స్వామి ఈయన గురువట, ఆయన గురువట, ఇదంతా ఉంది, సేమ్ ఉన్నది ఏంది అన్నాడు. అంటే ఒకేసారి అవతారాలు చూస్తారు, కనబడతారు, దృశ్యం అవుతుంది. మనకు నృసింహస్వామి సరస్వతి గురుచరిత్ర తెలిసింది. 8 మంది భక్తుల ఇళ్లలో ఒకేసారి భిక్ష కనిపించినట్టు మనం చదివాము. అట్లనే వీళ్ళు గురువులు కనిపిస్తారు, ఉన్నారు అనేది నాకు దానితోటి. ఇప్పుడు ఈయనను అక్కడికి పోవాలి, నన్ను తీసుకుపో అంటున్నాడు, ఆయన ఇక్కడికి రావాలంటున్నాడు. మీరు చూడండి అని చెప్పిన ఒకే వయసు ఒకే పోలికనే నేను ఫోటోలు పెడతా. అట్లనే ఉన్నారు. ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరి గుంటూరులో శ్రీనివాస్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ శ్రీనివాసుని తీసుకొని నేను సూరత్కి వెళ్ళినా.
అది ఇక్కడికి 1000 కిలోమీటర్లు దూరం. సూరత్ వెళ్ళిన తర్వాత అక్కడ సూరత్లో పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క 16 షోడశోపవతారాల యొక్క క్షేత్రాలు స్థాపితం చేసిండు. ఆ చివరిది శ్రీ దత్త లీలా విశ్వంబరావధూత దత్త క్షేత్రం ఉన్నది అక్కడ. అబ్బా, అద్భుతమైన క్షేత్రం. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది, కింద కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో 8 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. 9 కింద ఒక అమ్మవారి విగ్రహం ఉన్నది, 9 ఉన్నాయి. ఒక్కటే ఒక శివుంది తప్ప మిగతా అన్ని స్వర్ణభరితం. ఆహా, బంగారు కిరీటాలు, ఆ బంగారు యొక్క వస్తువులు ఈ వేసుకునేటువంటివి. తర్వాత పోతే ఎంత చమకన తేజోవంతంగా మెరుస్తుంటారు. అనగాదేవి సమేత దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు, కార్తికేయుడు ఉన్నారు, గణపతి ఉన్నారు, దక్షిణామూర్తి ఉన్నారు, అమ్మవార్లు. ఆహాహా, ఏమి వెలుగు. మరి గుజరాత్ వాళ్ళు మరి బాగా డబ్బున్న వాళ్ళు ఏమిటో తెలియదు నాకు, కానీ మొత్తం మీద బంగారమే అంత. ఇంత షైనింగ్ అనమాట. ఇది చూసుకున్నా, అవకాశం ఇచ్చాడు మన తెలుగు బ్రాహ్మణుడే అక్కడ ఉన్నాడు. చక్కగా నాకు భోజనం పెట్టించారు మా ఇద్దరికి. చక్కగా ఆవిడ, మీరు ఇంత దూరం వచ్చారు? అవునండి, కేవలం చూడడానికి వచ్చిందన్న. అబ్బా, అంత దూరం నుంచి వచ్చిందని సంతోషంగా భోజనం, సుష్టిగా భోజనం. ఎందుకంటే మన రైస్ కదా. అక్కడ ఇంకా ఏమున్నాయని ఎంక్వైరీ చేసిన. ఇప్పుడు చెప్తున్నా చూడండి మీకు. సూరత్ అంటే ఊరికే ఇక్కడికి పోయి రాకండి. అక్కడ రామ్నగర్ ఉంది. రామ్నగర్లో విశ్వనాథ అవధూత ఆయనే మంచి గొప్ప ఆశ్రమం కట్టిండు. ఆయన విగ్రహం ఉంది. తర్వాత ఆయన గజానన్ మహారాజు యొక్క శిష్యుడు. గజానన్ మహారాజు యొక్క విగ్రహం ఉంది, దగ్గర పోయి కూడా చూడొచ్చు. లేదంటే షిరిడీలో బాబా వారిని మనం కిటికీని చూస్తే, విండో నుంచి చూస్తాం కదా, అక్కడి నుంచి చూస్తాం. అట్లా కూడా చూసే అవకాశం ఉన్నది. నేను అట్లనే చూసాను, ఎందుకంటే నాకు సమయం ఈవినింగ్ అది కాబట్టి. అందరికీ భోజనం పెడతారు ఫస్ట్ క్లాస్గా, నీట్గా. ఇంకో విశేషం ఏమిటంటే మీకు చెప్పేది, చాలామంది అవధూతల యొక్క ఫోటోలు విగ్రహ రూపకంగా ఉన్నాయి, ఉట్టి ఫోటోలు కావు. 44 మంది ఉన్నారు, అన్ని విగ్రహాలే. మనకు తెలియదు కదండి. ఇప్పుడు అత్రి మహర్షి ఎట్లా, అత్రి మహర్షి అంటే తెలుసు అనుకోండి, వికనస మహర్షి ఎట్లా ఉంటాడు తెలియదు. లేకపోతే మరి భరద్వాజ మహర్షి ఎలా ఉన్నారు తెలియదు కదా. మనం అక్కడ చూడగలుగుతాం, నీట్గా ఉన్నది. తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనం 24 hours, ఎప్పటిదప్పుడే. మళ్ళీ అక్కడ భోజనం దొరికింది నాకు. తిన్న తర్వాత ఇంకా వచ్చేటప్పుడు, ఊరి నుంచి వచ్చారు కదా మీరు, ఇంకెక్కడ చాలా దూరం పోతుంది మీకు, రైల్లో ఇంకా 24 గంటల తర్వాత పడుతుంది. ప్రసాదం కూడా ఇచ్చిండు వాళ్ళు, లడ్డు భక్ష్యాలు ప్రసాదం కూడా కట్టించిండు. ఎందుకమ్మా అంటే తీసుకో అంటున్నారు. అంటే ఎంత సంస్కారం. మరొక విశేషం, అక్కడ సేవకులు ఉన్నారు ఓ 10 మంది దానిక. ఈ సేవకులు పూజారులు ఉన్నారు 7-8 మంది. పూజారులు ఎప్పుడైతే స్నానం చేసి ఇక్కడ మనం ధోతి కట్టుకొని పంచ వేసుకొని వస్తారో, సేవకులు కూడా స్నానం చేసి ధోతి కట్టుకొని పంచ వేసుకొని రావాలి. ఆహా, ఎంత మంచిగా ఉన్నది చూడండి. వాళ్ళు కూడా రావాలని ఇష్టతోటి. అక్కడి పద్ధతి ఆచారం అట్లా ఉన్నది. అది చూసి రండి. మంచి విగ్రహాలు బ్రహ్మాండం ఉన్నది, అదొకటి. రెండవది, అక్కడనే గోపీపురం ఉన్నది, కానీ ఆడు వెళ్ళినాం, పూజారు లేడు. ఎందుకంటే సమయంలో వెళ్ళినాం, ఓపెన్ ఉంది. రెండోది ఏమిటంటే అక్కడ తలంగపూర్ ఉన్నది. తలంగపూర్లో మన యొక్క ఈ వాసుదేవానంద స్వామి యొక్క శిష్యుడే ఆయనే శ్రీ గాండా మహారాజు ఉన్నాడు అక్కడ. ఈయనది ఆ ఊరు మంచి దత్తమందిరం కట్టిండు. తర్వాత పోతే మంచి విగ్రహాలన్నీ పెట్టిండు అక్కడ. శ్రీపాద వల్లభుడు ఉన్నాడు, ఈ నృసింహస్వామి, అందరూ ఉన్నారు. ఈయన ఇల్లున్నది, ఆ ఇంటికి వెళ్ళా నేను. ఆయన సమాధి వేరే చోట ఉంది, అక్కడి ఇల్లు కూడా చూసిన. చాలా చక్కగా తపస్సు చేసిపోయాడు. ఆయన ఫోటో అక్కడ ఇస్తే పట్టుకొచ్చిన నేను. ఈయన శిష్యుడు మెయింటైన్ చేస్తున్నాడు. మంచి గుడి ఉంది బ్రహ్మాండంగా, అమ్మవారి గుడి, అమ్మవారి భక్తుడు. ఇక అక్కడి నుంచి కాలాడుంగురు పోయినా. అక్కడి నుంచి కాలాడుంగురుకు ఒక నైట్ జర్నీ బండి ఉన్నది. ఇప్పుడు మన కాలాడుంగురు ఇక్కడి నుంచి లేదు, అది సూరత్ లేకపోతే మన రాజ్కోట్ వెళ్ళాలి, లేకపోతే అహ్మదాబాద్ నుంచి ఉన్నది. అది నైట్ ఎక్కితే ఉదయం దిగినాం. మీరు ఎవరు వెళ్ళినా కూడా రైలు దిగంగానే రండి అని అందరూ స్టేషన్ ముందర అరుస్తారు. ఏది లాడ్జ్ల కొరకు చాలా ఉన్నాయి. అది పిలిగ్రిమేజ్ సెంటర్ కదా, అది అంత యాత్రికులకు వచ్చే సెంటర్. మీరు ఎక్కడికి వెళ్ళకండి, కేవలము స్వామినారాయణ టెంపుల్కే వెళ్ళండి. అదొక 2-3 కిలోమీటర్ దూరాన్ని ఉంది. స్వామినారాయణ కూడా గొప్ప వ్యక్తి. అక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి. విచిత్రమైన ఆంజనేయ స్వామి ఉన్నాడు. తర్వాత మనకు ఆంజనేయ స్వామి ఒకటే కనబడతాడు. ఆయన చుట్టూ కోతి ఆకారంలో మిగతా ఆంజనేయులు ఉన్నారు. తర్వాత స్వామినారాయణ అమ్మవారి టెంపుల్ అవన్నీ ఉన్నాయి. చక్కగా మంచి గోల్డ్ అదంతా. భోజనం ఫ్రీ, అల్పాహారం ఫ్రీ, సాయంకాలం టీ ఫ్రీ. నీట్గా ఉంటాయి రూములన్నీ, నీట్గా ఉంటాయి. అక్కడ ఉంటే అక్కడ ఇస్తారు, లేకపోతే వేరే ఆశ్రమం కట్టిన అక్కడికైనా వాకబుల్ 1 కిలోమీటర్లే అక్కడ ఇస్తారు. మీరు అక్కడ చక్కగా అక్కడ ఉండండి. ఆడ తక్కువ రెంట్స్ కూడా చాలా తక్కువ, నీట్గా ఉన్నాయి. ఫ్యామిలీతో ఉండటానికి వేరే ఉన్నాయి, బ్యాచిలర్స్ ఉండటానికి ఉన్నాయి. అవన్నీ మనం అడిగి తీసుకోవచ్చు. అక్కడి నుంచి కాలాడుంగురు 90 కిలోమీటర్లు. ఇక ఒక ఆయన వీడియో పెట్టిండు, నేను చూశాను, పోతున్నా కదా ఈ వీడియో అని. అద్భుతంగా వర్ణించిండు అందులో.
కాలడుంగురు గురించి చారిత్రాత్మకమైన విశేషాలు మొత్తం వర్ణించాడు. ఆహాహా, చాలా ఇన్స్పైర్ అయినా నేను, మంచి క్షేత్రానికి పోతున్నా అని చెప్పి ట్రైన్లో పోకుండా చూసిన. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే అదొక రకంగా ఉన్నది. అయితే నేను ఇతన్ని ఏమీ విమర్శించడం లేదు, చరిత్రాత్మకమైన విషయాలన్నీ కూడా బయటికి తీసాడు, వెలికి తీసాడు. ఆ దత్తాత్రేయుడు ఆ త్రేతాయుగంలో ఆయన అక్కడ దర్శనం ఇచ్చిండు. నక్కలు వచ్చినాయి, అతన్ని మీద పడి ఆకలితోటి ఉన్నాయి, ఆయన శరీరం నుంచి మాంసం ముద్దలేసిండు, అవి తిన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మరి మాకు రేపటి నుంచి ఎట్లా అని అడిగితే మీకు ఏర్పాటు చేస్తాను, ఒక వ్యవసాయదారుని పిలిచిండు, ఆయన భోజనాలు అన్నీ ఏర్పాటు, నీకు అన్ని సరుకులు నేను తెప్పించి ఇస్తా అంట, ఎక్కడి నుంచి వస్తా అంటే నువ్వు వండిపెట్టు, అవి మాంసంగా ఆలోచించి మాంసమే అనుకొని భావించి తింటా ఉంటాయి. ఇది జరుగుతూ ఉండాలి. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు నడుస్తూ ఉన్నది. అక్కడ మందిరం ఉన్నది, ఇదంతా ఉంది. అక్కడ నక్కల గుంపును కూడా ఫోటో పెట్టిండు, చిన్న గుడి పెట్టిండు. నేను వెళ్ళిన 90 కిలోమీటర్లు, అక్కడ అన్ని వ్యాన్లు ఉంటాయి. మీరు సండే నాడు, మీరు సాటర్డే వెళ్ళండి, సండే నాడు బస్సు ఉంది 9:30కు, అది 150 రూపీస్ ఇస్తే తీసుకెళ్తారు, 2 గంటలు పెడతారు, 1 గంటకు తీసుకొస్తారు. ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ ఉంటుంది, అంటే సూర్య కిరణాభిషేకము అంటారు దత్తాత్రేయుని మీద. అంటే ఇది హిల్ మీద ఉన్నది కదా, 418 మీటర్ల ఎత్తు మీదనే ఉన్నది అది. అక్కడ అదొక పిక్నిక్ సెంటరు. వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి సూర్యకిరణాలు పడతాయి, మీరు చూడండి అని చెప్పి. అంటే మనం ఇవి చూడలేము ఇట్లా పోతే, కాకపోతే అక్కడ ఉంటే ఉన్నది, రూమ్స్ కూడా ఉన్నాయి, గదులు ఉన్నాయి, నీళ్ళ వసతి ఉన్నది, అంతుంది, ఒక ఆఫీస్ ఉంది, ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. మంచి క్షేత్రం. అక్కడ మీరు పూజలు, హుండీలు, డబ్బులు వేసేది ఏమీ లేదు. పూజారి ఉన్నాడు, కానీ మనమే చేసుకోవచ్చు, మనమే చెప్పుకోవచ్చు. మంచి మూర్తి, బ్రహ్మాండమైన దత్తాత్రేయుడు ఉన్నాడు. చాలామంది అక్కడికి వెళ్ళకండి నక్కలు వస్తాయి అన్నాడు. ఏమైతే ఇది దత్తాత్రేయుడే ఉన్నాడు, దత్తాత్రేయుని మీద పడితే ఏం కలగదా, నేను వెళ్తా అని చెప్పి స్వయంగా అక్కడికి వెళ్ళిన. ఒక 400-500 అడుగులే ఉంటుంది. ఈ భోజనశాల ఉన్నది, ఆ భోజనశాల కానించి కనబడుతుంటుంది, అందరూ అక్కడిని నిలబడి చూస్తారు, వేరే చోటు నుంచి కూడా చూస్తారు. ఆ భోజనశాల దగ్గర అన్నం, మనకు కూడా రొట్టెలు అన్నం పెడతారు. వాటికి కూడా 12 గంటలకు తీసుకుపోయి పూజారి పెట్టొస్తాడు. ఒక గద్దె, ఒక మిద్దెలా గట్టిల్లు ఆడ పెడతారు. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు హారతి గంగనే మళ్ళీ తీసుకుపోయి 2 సార్లు పెడతారు. నేను అక్కడికి వెళ్ళిన. శ్రీనివాస్ నా ఎంబడి రమ్మన్న భక్తుడు, ఆయన వచ్చాడు, నా ఫోటో తీయన్న, ఫోటో తీసాడు. వెళ్ళి చూసిన, మరి నక్కలు ఏం రాలేదు, నాకేం భయం కాలేదు. అయితే వస్తాయట, అవి వస్తాయి, ఎప్పుడో తింటాయని నేను అడిగితే చెప్పిండు. నేను చూడనంత మాత్రం నా దురదృష్టం కావచ్చు, అంతేగాని నేను విమర్శించడం లేదు. తర్వాత ఆ నుంచి శిఖరానికి పోవుడు దారి ఉండేది, అది పెట్టారు, అందులో బాగానే ఉన్నది ఆ వీడియో, అది చూశాను. అయితే వీళ్ళు ఇక పాకిస్తాన్ అంటారు. మీరు పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళకండి, 1000 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, ఒక వ్యాన్కి 2500 తీసుకుంటారు. ఆ కార్లో, ఆ వ్యాన్లో 2500లో 4-5 అడ్జస్ట్ చేసుకొని మనం అడిగితే ఇంకో 200 300 ఇస్తానంటే 5 కూర్చుంటాం, లేకపోతే 4 కూర్చునేదే. పాకిస్తాన్ బార్డర్కి ఇంకా 1000 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, మీరు వెళ్ళకండి. అక్కడ ఏమీ లేదు. నేను వెళ్ళాను, వెళ్ళి చెప్తున్నా, అక్కడ లాస్ట్ దానికి పోతాం, చాలా దూరం తీసుకెళ్తాడు, 15-20 కిలోమీటర్లు. ఇగో ఇదే పాకిస్తాన్ బార్డర్ అంటాడు. అక్కడ పాకిస్తాన్ మిలిటరీ ఉన్నాడు, మనం మిలిటరీ ఆయన ఉంటాడు, తిప్పుతూనే ఉంటాడు, ఇంకేం లేదు, ఆడ ఏం లేదండి. అక్కడ కాదు, ఈ ఢిల్లీ దగ్గర ఇది ఉంది కదా, ఇక్కడ బార్డరు మన పంజాబ్ దగ్గర, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే లాభం లేదు. సో అది వేస్ట్. అక్కడ ఇంకోటి ఆశాపురి అని ఉన్నది, ఆశామాత టెంపుల్, ఆశామాత దేవత స్వయంభూ, అక్కడికి వెళ్ళండి, అది మంచి క్షేత్రం. అక్కడికి వెళ్ళాను, నేను చూడాలనే వెళ్ళాను. అక్కడ వెళ్ళి భోజనం కూడా పెడతారు అక్కడ. అంటే భోజనం అంటున్నాడు, నేను భోజనం బాగా తింటారా అనుకోవచ్చు. అవునండి, నేను తింటా. తినడం కాదు, వెళ్ళిన వాళ్ళకి సదుపాయం ఉందని తెలిస్తే కాస్త పర్వాలేదు అని వెళ్ళడానికి కూడా ఉత్సాహం ఉంటది కదండి. ఎందుకంటే మనం వెళ్ళిన చోట తినడానికి లేదు అనేటప్పటికి దానికి మీదే ఉంటుంది ఇష్టం. అది ఉన్నది అని చెప్తే ఆ టైంకు 12, 1 గంట 2 ప్రాంతాలకు పోతే దొరుకుతుంది, మన రైసో రొట్టె దొరుకుతుంది, మంచిది తింటాం. ఎక్కడనో ఏ హోటల్లో ఏమో తిని ఏమో అయితే కష్టం కదా చెప్పడం తప్ప వేరే ఏం లేదు. అది చేసిన తర్వాత మీరు అది ఆమెను చూసుకోండి, మంచి దర్శనం చేసుకోండి. ఇది కాలడుంగురిది అయిపోయిందండి. అక్కడి నుంచి అహ్మదాబాద్కి వచ్చిన నేను. మళ్ళీ అహ్మదాబాద్కి ఎందుకు వచ్చినంటే అక్కడ సర్కేజ్ అని 10 కిలోమీటర్ దూరం ఉంది రైల్వే స్టేషన్కు. తెలియదు, పోయి అడుకుంటా, ఎవరినో అడుకుంటా పోవడమే. అది చిన్న గల్లీలో ఉన్నది. అదేమిటంటే అక్కడ రాసినది రంగ విశ్రమము అని రాసినది. రంగ విశ్రమం అంటే రంగావతి అవుతుంది. మరి విశ్రమం ఏంటి, తప్పు రాసిన లేని బోర్డు అన్న. చిన్నగా ఆ గేట్ల నుంచి లోపడి పోయినాం. ఏమండి, రంగ విశ్రమం అని రాసిలో ఆశ్రమం తప్పుపడ్డది అని నేను పాయింట్అవుట్ చేస్తున్నా. ఆశ్రమం కాదండి, విశ్రమం కరెక్ట్ అన్నాడు. ఇది ఒకటి కొత్తది తెలిసింది నాకు. అంటే విశ్రాంతి తీసుకునేది విశ్రమం. ఆశ్రమం అంటే ఆశ్రయం ఇచ్చేది, ఎవరికైనా వస్తే తోడు నీడ నీపులు అన్ని తల్లి ఒడిలోకి వెళ్ళినట్టు ఆశ్రమం, అది ఇచ్చినట్టు. ఇది విశ్రమం. అంటే రంగావతి నారేశ్వర్లో ఉన్నటువంటి యొక్క, ఆయన కూడా దత్తావతారంతో స్వమానే, చాలామంది కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు ఆయనకు. ఆయన ఒక కవి, గాయకుడు,
పుస్తకాలు రచయిత, మంచి చాలా పుస్తకాలు రాసిండు, మంచి అద్భుతమైన టెంపుల్ కట్టిండు. అక్కడ సైలెంట్ జోన్ ఉన్నది, అంటే ధ్యానం చేయడానికి ఒక సైలెన్స్ నిశ్శబ్ద జోన్ కట్టిండు, చేయొచ్చు, అన్నదానం ఇవన్నీ ఉన్నాయి. సో వారు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునేదట. శ్వాసే శ్వాసే అని రాసి ఉన్నది, అంటే శ్వాస వదిలినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసలప్పుడు కూడా ధ్యానం, మనం దత్తనామ స్మరణ చేయాలి అని చెప్పి అక్కడ రాసి ఉన్నది. అక్కడ ఉన్నారు భక్తులు 10-15 మంది, 12-15 మంది ఉన్నారు. ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉన్నది, ఎవ్వరు మాట్లాడతలేరు, ఎవరి ముఖం ఎవరు చూస్తలేరు, ఏమైనా నామస్మరణ చేసుకుంటా ఉన్నారు, ఏదో పారాయణం చేసుకుంటా ఉన్నారు, ఏమీ లేదు. అక్కడ ఒక రిటైర్డ్ జడ్జి ఆయనే అక్కడ పూజ చేయించుకుంటాడు, పరిచయం అయిండు. రిటైర్డ్ జడ్జి అట, చాలా ప్రతి సంవత్సరం చేస్తారట, అద్భుతమైన ప్రచారం, ప్రసాదం తెచ్చిండు. లాస్ట్కి ప్రసాదం, అక్కడ భోజనాలు ఇవన్నీ ఏం లేదండి. మనం కూడా పోతే మౌనంగా ఉండవలసిందే, అక్కడ కూర్చోవాలి అంతే. గాజు పీఠికలో గ్లాస్ డోర్ ఉన్నది, అందులో ఉన్నాడు వారి యొక్క మాతృమూర్తి, ఎవరు రుక్మాబాయి అంటారు, రుక్మిణి అంటారు, ఆమె ఉన్నది. ఆమె అన్నం పెట్టేది అతనికి, ఆయన అమ్మగారు పెడితే తినేది, ఆమె ఫోటో ఉన్నది, ఆమె వండి పెట్టేది. అక్కడ మహానుభావుడు రెస్ట్, అటు నుంచి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని పోయేది. వారం రోజులు, 10 రోజులు, నెలలు కూడా ఉండేదట. రెస్ట్ కూడా కావాలి, రెస్ట్ పీరియడ్. రెస్ట్ అంటే ధ్యానం, వాళ్ళంతా మహానుభుడు. సో మనం కూడా నిశ్శబ్దం పాటించాలి. ఫస్ట్ నిశ్శబ్దం పాటించడం అలవాటు చేసుకోవాలి, ఊరికే వాగడం కంటే. దాని తర్వాత మళ్ళీ ధ్యానం, జపం ఇవన్నీ నేర్చుకోవాలి. అయిన తర్వాత అది చూసినాం. ఇక అహ్మదాబాద్ నుంచి వచ్చేసినాం. 1 ఏప్రిల్కు జిల్లెల్లమ్మ 3 శతజయంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మవారు ఏమి కరుణ, ఏమి అన్నం పెట్టుడు, ఏమి వండుడు, ఆమె ఏమి చదువుంది కాదు, లేకపోతే ఏదో ధ్యానాలు కాదు, ఏమీ లేదు. సమాధి మందిరం, ఆమె కూతురిది కూడా సమాధి మందిరం ఉన్నది. అదంతా చూసుకున్నా, ఎక్కడికి ఒక 2 కిలోమీటర్ల దూరాన కార్లు అన్నీ ఆగినాయి, ఆటోలు ఏర్పాటు చేసిండ్రు, అన్నీ వచ్చినాయి, 100,000 మంది వచ్చిండ్రు. అది చూసుకున్నా, దర్శనం చేసుకున్నా. కాలేజ్ ఉన్నది ఆమెకు, ఆ డిగ్రీ కాలేజ్ పోయి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉన్నది, ఆయనకు నా గ్రంథాన్ని కూడా సమర్పించిన రవీంద్రనాథ్ ఆయన ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆయనకు ఈ గ్రంథం రాసిన. ఇన్ని తిరిగినావు అన్నాడు. అవునండి, ఇన్ని తిరిగినా, దత్తాత్రేయుడు తిప్పిండు నన్ను అన్న. ఈ గ్రంథం ఇవ్వడానికి వచ్చిన అమ్మవారిని చూసుకున్నానండి. అబ్బా, చాలా సంతోషం అన్న. భోజనం చేసిన. అక్కడ బాపట్ల ఉన్నది, బాపట్ల శివాలయంలోనే ఉన్నాడు దత్తాత్రేయుడు. అది ఎందుకు చెప్తా బాపట్ల అంటే, వేద పాఠశాల, ఇక్కడ క్లాసు ముందర హాలు, ఆడ దత్తాత్రేయుడు. చూడండి, నృసింహస్వామి సరస్వతి ఉన్నాడు, తర్వాత మన శ్రీపాదవల్లభుడు ఉన్నాడు, చెట్టు కింద చిన్న విగ్రహాలు. అక్కడ రమేష్ అని మేనేజర్ ఉన్నాడు, ఆయనకు బుక్ ఇచ్చిన. ఈ గ్రంథం నేను చాలా చోట్ల గ్రంథాలు ఇచ్చిందండి, అది చూసుకున్న బాపట్లలో. అక్కడి నుంచి మర్రిపూడి ఉంది, తెలుసుకోండి భక్తులారా, మీరు బాపట్లకు వెళ్తే మర్రిపూడి వెళ్ళండి. మర్రిపూడిలో ఎవరు అంటే బ్రహ్మానందగిరి స్వామి. బ్రహ్మానంద స్వామి వారు ఇక్కడ కట్టారు, అక్కడ కట్టారు, 2 ఇక్కడనే, ఇక్కడ బాపట్ల వారిది అక్కడ. అది చాలా పీస్ఫుల్ ఏరియా, ఒంటరిగా ఉన్నది, మంచి విశాలమైన స్థలం ఉన్నది, హాయిగా మీరు ధ్యానం చేసుకోవచ్చు అక్కడ మర్రిపూడిలో. ఆ గుంటూరుకు పోయే రూట్లో ఉన్నది, బాపట్ల నుంచి 10 కిలోమీటర్లు అయితే పోతాం. అది ఎంత మంచిగా ఉన్నది. అనకాపల్లిలో సాయి ప్రదీప్ అని ఉన్నాడు, పూజారి. ఆయన మంచి వాస్తు నిపుణుడు, జ్యోతిష్కుడు కూడా, ఇప్పుడు వింటూ ఉంటాడు. ఆయన ఫోన్ చేస్తూ ఉన్నారు, స్వామి మా దగ్గర మా మందిరం ఉన్నది, ఇక్కడ రామపంచావతారం ఉన్నది, దత్తాత్రేయుడు ఉన్నాడు, మీరు రావాలి ఇక్కడికి, మరి ఇది శంకర వేద పాఠశాలయము అని ఎప్పటి నుంచో అంటున్నాడు. వస్తా స్వామి అన్న. అప్పుడు నేను బండెక్కి అనకాపల్లికి పోయినా. అనకాపల్లికి పోయే వరకే ఆ సాయి ప్రదీపు కారు తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చిండు. స్వామి రాండి అన్నాడు, తీసుకుపోయాడు. మహానుభావుడు అనుకున్నా, ఎందుకు వచ్చిందని. లేదు, నాదే కారు, రండి అన్నాడు. ఏసీ కారు తీసుకుపోయాడు. వారేం చేసిండు, 15 మంది భక్తులను కూర్చోబెట్టాడు. నేను వెళ్ళే వరకే అందరూ ఆడవాళ్ళు భక్తులు చాలామంది వచ్చిండు, కూర్చుంటే ఆ విగ్రహాలు చూడగానే నాకు తన్మయత్వం చెందిన. రామ పంచాయతన విగ్రహాలు, శంకరుని విగ్రహం ఉంది, రాముని విగ్రహాలు ఉన్నాయి, దత్తాత్రేయ 2 విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి, అలంకరణ చేసిండు, బ్రహ్మాండం ఉన్నది. నన్ను చెప్పిండు, ఈ వీడియో చూసిండండి నేను, మీరు మా గుడి ఇది ఉన్నది, నేను తప్పకుండా ఎక్కిస్తా, ఇది ఖచ్చితంగా రాస్తా నేను అని చెప్పిన. మా భక్తులకు ఏదైనా చెప్పండి అన్నారు. ఏదో నాకు తోసింది 5-10 నిమిషాలు చెప్పిన, చాలా సంతోషపడ్డారు. ఆ నుండి చక్కగా మన తేగాడకు తీసుకుపోయిండు. అది విశాఖపట్నం పోయే హైవేలో 6 కిలోమీటర్ల దూరం ఉన్నది. లోపలికి ఒక 3 కిలోమీటర్ వెళ్ళి ఒక మసీదు వస్తుంది, దాని తర్వాత ఉన్నది తేగాడ. అక్కడ గేట్ ఉన్నది, ఏమీ లేదు. ఇదేనండి అన్నాడు, ఆపిండు, లోపలి తీసుకెళ్ళాడు. లోపలి తీసేవరకే అక్కడ వినాయకుడు, మధుమతి సమేత దత్తాత్రేయుడు ఉన్నాడు.
వెంటనే నాకు ఎత్తిపోతలేదు గుర్తొచ్చింది. అరే నా బుక్లో ఇంకెక్కడ లేదు, ఏకైక మధుమతి దత్తాత్రేయ రాసిన నేను ఏకముఖి దత్తాత్రేయుడని, మరి ఇక్కడ కూడా ఉంది కదా అనుకున్నా. ఆహా ఇలా సంగతి అనుకున్నా. పూజారి ఈయనకు పూజారి తెలుసు, పిలిపించిండు, వచ్చిండు, చూసిండు. ఉంది, గోశాల ఉంది, వసతులు ఉన్నది, కానీ ఎవరు ఉండలేరు, అడవి. దాన్ని చాలా పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది. ఒక మహానుభావుడు కట్టిండు. ఆయన స్వప్నంలో వస్తే ఇక్కడ కట్టమని చెప్తే ఈ విశాఖపట్నం నుంచి వచ్చి ఈ ఏరియా తీసుకొని ఆ కొండ ప్రాంతానికి ఇక్కడ నేను ఉంటాను, మీరు ఇక్కడ పెట్టండి అంటే పెట్టిండు. విగ్రహ ప్రతిష్ఠ చేసిండు, నడుస్తున్నది. అక్కడ రుద్రాక్ష చెట్టు ఉన్నది, దానికి కొంత ప్లేస్ ఉన్నది, 3 ఎకరాలు ఎంతో ఉన్నది. ఇది రుద్రాక్ష చెట్టు అండి అన్నాడు. ఇట్లా ఇట్లా ఊపినాం, 2-3 గింజలు పడ్డాయి. ఆ గింజలు కూడా తెచ్చుకున్నా నేను, అది తెచ్చి శుభ్రం చేసుకొని ఇండ్రవా ఇంటున్నాయి. అసలు రుద్రాక్ష చెట్టు ఈ వైపు లేవండి, ఇక్కడే లేవు. అదంతా ఇక ధన్బాద్లో ఉన్నది, నేను చూసిన ధన్బాద్ వెళ్ళిన అక్కడ ఉన్నాయి. హిమాలయ పర్వతాల పీఠం దగ్గర చాలా ఉన్నాయి, ఇక్కడ లేవు. అదంతా నేపాలు, అక్కడ ఉన్నాయి. ఓహో ఇక్కడ ఇది ఉందా అనుకున్నా. అయితే అక్కడికి ఫోన్ చేసినాం. ఆయన ఉంటాడు, ఆయన శంకర భరద్వాజ గారు, దీని యొక్క 2 ఉన్నారు కొడుకులు, ఆ కట్టినైనటువంటి యొక్క 2 కుమారులు, 2 విశాఖపట్నంలో ఉంటారు. ఈయన 2వ అతను. ఈయన మంచి మేధావి, వేదాంతం చదివిన వ్యక్తి, మంచి భక్తుడు. ఏం చేసిండు, మీరు దీని గురించిన వివరాలు కావాలంటే మీరు విశాఖపట్నం రావాలంటాడు. ఫోన్ మీద చెప్పడం సాధ్యం కాదన్నాడు. అయ్యో నేను గ్రంథం రాస్తున్నానండి, అంత దూరం రావాల్సింది, నేను వస్తే చెప్తే లేదన్నాడు. ఓహో ఎందుకు పిలుస్తాడో భగవంతుడు ఏమిటో అనుకున్నా. ఈ కారుని పంపించే బస్సు ఎక్కిన వెళ్ళిపోయి నేను పలానా చోట దిగిందండి, పలానా చోట ఉన్నాను, నాకు ఈ ఊరు తెలియదు, మరి మీరు రాండి అంటే స్కూటర్ వేసుకొని వచ్చిండు. వచ్చి నేను ఆ సాయిబాబా గుడి మూల మీద నిలబడ్డా. వచ్చిండు, నేను ఇట్లా ఉన్నా, నేను నా బ్యాగ్ ఉంటుంది, నేనే మనిషిని, ఇలా మంది ఉన్నారు, ఎట్లా గుర్తుపట్టాలని. ఫోన్ ఉన్నది కదా, గుర్తుపట్టాడు. స్కూటర్ మీద తీసుకెళ్ళి అక్కడ వారింటికి అనేకమైన పుస్తకాలు పడి ఉన్నాయి. ఆహా ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. ఇక నేను అనుకున్న కుప్పబోసి ఉంటే పుస్తకాలు, ఓహో ఇట్లెందుకు కుప్పబోసి ఉన్నాయి, రాసి లెక్కన ఆర్డర్లు లేవే, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా శాస్త్రీయమైన పద్ధతిలో అమర్చలేదు అనుకున్నా. అంటే ప్రపంచం ఇట్లా ఉన్నది, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్నాయి పుస్తకాలు, వాటిని ఏరుకోవాలి మనం అన్నట్టు ఉన్నది అనిపించింది నాకు. అనుకున్న తర్వాత చూసిన ఆ యొక్క శంకర భరద్వాజ గారు చాలా పుస్తకాలు రాసిండు, చదివిండు, బాగా చదివిన మంచి వేదాంత. ఆయన లాయర్ కూడా, LLB కూడా చేసిండు, కానీ లాయర్ నివృత్తి కాదు, ఇదే దీంట్లోనే ఉన్నాడు. ఫాదరు చెప్పినటువంటి పితృమూర్తి యొక్క సాధన చేసుకుంటూ నిశ్శబ్దంలో ఉంటున్నాడు. ఎక్కువ మాట్లాడు కానీ, ఎవరితో పోవడం కానీ ఇవన్నీ ఏమీ లేవు ఆయనకు. హాయిగా నిశ్శబ్దం, ఇంకా ధ్యానంలోనే ఉన్నాడు. ఇదంతా మెహర్ బాబా నిశ్శబ్దంలో ఉన్నట్టు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ HB కాలనీలో గాయత్రి పీఠం ఉన్నది, అక్కడికి వెళ్ళిన. అక్కడ ఇంకా ఎంక్వైరీ చేసిన. అక్కడ డాక్టర్ మోహన్ రావు అని నాకు ఒక ఆయన పరిచయం అయ్యిండు. ఏది ఈ పుస్తకాలు రిలీజ్ చేసినప్పటి నుంచి ఫోన్ అయ్యిండు. ఆయనను కనుక్కున్నా. ఆయన మంచి లెక్చరరు, ఆయన వచ్చిండు, సంస్కృత పండితుడు, మంచి ధ్యానపరుడు, రోజు చేస్తుంటాడు పూజ. ఆయన నన్ను తీసుకెళ్ళిండు, HB కాలనీలో ఉన్నదని. అక్కడ వేణు అని ఒక గురువు ఉన్నాడు. చూస్తే గురువు అంటే ఏదో గడ్డం పెంచుడు, రుద్రాక్షలేసుడు, కాషాయ వస్త్రాలు కాదండి, సింపుల్గా ఉన్నాడు, కానీ మహానుభావుడు. ఎంత మహానుభావుడు అంటారు. పేద గోశాల ఉన్నది. గోశాల విచిత్రమైనది ఏంటంటే మీకు తెలియజేయవలసింది, ఈ యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వవేదము, సామవేదము ఉన్నాయి. 4 వేదాలకు ఋషులు ఉన్నారు. 4 వేదాల యొక్క ఋషులు నేను ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టిండారు. ఎంత విచిత్రం అనుకున్నా. పెద్ద గోశాల. విజయవాడలో చాలా ఉన్నాయి గోవులు, అక్కడ ఒకటి ఉందట గోశాల, ఇక్కడ కొన్ని ఉన్నాయి. పెట్టిండు. చేసిన తర్వాత అది గాయత్రి మాత, దత్తాత్రేయుడు బ్రహ్మాండ విగ్రహం ఉన్నది. ఆ నుంచి గాయత్రి పీఠం, అది గాయత్రి మాత ఉన్నది. దర్శనం చేసుకున్నాం. ఇంకొక విషయం తెలిసింది మళ్ళీ ఒకటి, ఇవన్నీ తమాషా. మనం ఏదో ఓం భూర్భస్వతర్వరినంబర్గో దేవశ్రీ వైది యోజనో ప్రచోదయాత అని మనం చదువుతుంటాం. అది ఉపనయనం అయిన తర్వాత మంత్రం ఆ గురువు ఎవరో ఇచ్చిన దాన్ని చదువుతూ ఉంటాం. ఎవరైనా చదువుకోవచ్చు, ఇది కాదు. ఇంకో మంత్రం ఉన్నది, సహజ గాయత్రి మంత్రం అని ఒకటి గోడ మీద రాసిన. అది నేను రాసిన, అది బుక్లో ప్రింటింగ్ చేస్తా. అది అందరు చదువుకోవచ్చునట. ఉపనయనం కాని వాళ్ళు, అయిన వాళ్ళు అందరూ చదువుకోవచ్చు. అది అక్కడ అదో విషయం తెలిసింది. అది ఒక పీఠం, అది చూసుకున్నా. తర్వాత తాటికాయల పాలెం అని ఒకటి ఉన్నది, అది నైట్లో, అది కూడలిలో ఉన్నది. దత్తాత్రేయ మన దత్తభక్తులంతా పోయేటప్పుడు స్కూటర్ మీద ఆపడం, దండం పెట్టుకోవడం పోవడం, వచ్చేటప్పుడు దండం పెట్టుకోవడం పోవడం, అన్నీ రోడ్డు మీద ఉన్నది. అది ఇంకోటి లలిత పీఠం ఉన్నది. ఆ లలిత పీఠంలో అక్కడ కుర్తాల స్వామి కూడా అక్కడికి వెళ్ళేదని నాకు తెలిసింది. అక్కడ కూడా దత్తాత్రేయ ఉన్నాడు, చిన్న మందిరం. అలా అనేక మందిరాలు ఉన్నాయి, అందులో మీరు దత్తాత్రేయ అది చూసుకున్నాను. ఆ నుంచి ఆయన ఈ వేణుగారు ఏం చెప్పిందంటే నాకు, మీకు హైదరాబాద్లో మల్యాల అనే ఒక ప్రాంతం ఉన్నది,
మలయాళంలో వృద్ధాశ్రమం ఉన్నది, అక్కడ ఒక దత్తాత్రేయుడు ఉన్నాడు, వెళ్ళండి అన్నాడు. ఓహో ఇది ఒకటి తెలిసింది, ఇక్కడే నాకు తెలిసేది. మళ్ళీ వారే ఇంకోటి చెప్పి గుడిలో వాని ఉన్నది 30 కిలోమీటర్లు, అక్కడ కూడా ఉన్నది అన్నాడు. సో 30 కిలోమీటర్లు గుడిలో ఒక బస్సులో వెళ్ళిన తర్వాత అది విజ్ఞాన విహార స్కూలు, పెద్దది స్కూలు. గేట్లోకి వెళ్ళగానే ఎడమ చేయి వైపు ఉన్నది. ఇక చూడండి నా అనుభవాలు, కొన్ని కష్టాలు కూడా ఎదురవుతుంటాయి. ఉన్నది తాళం వేసి ఉన్నది, అయిపోయింది, పూజ అయింది, వెళ్ళిపోయాడు. ఏమీ లేదు, దత్తాత్రేయులు మందిరం అని రాసి ఉన్నది. ఆ స్కూల్లో పర్మిషన్ తీసుకోవాలి. స్కూల్కి వెళ్ళి ఆడ ఆగిన, ఎవరు చెప్పిన క్లర్క్ పోయి, అటెండర్ ఉన్నాడు పోయి చెప్పిండు. ఆ క్లర్క్ కొంతసేపు పోయి ఎవరితో మాట్లాడొచ్చి మళ్ళీ వచ్చి ఆగన్నారు. అట్లా ఒక అరగంట అయింది. ప్రిన్సిపాల్ దగ్గరికి నువ్వు పర్మిషన్ తీసుకోవాలండి అన్నారు. ప్రిన్సిపాల్ దగ్గరికి పోయినా, ఆ ప్రిన్సిపాల్ నన్ను ఇంటర్వ్యూ చేసిండు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నేను చెప్పిన, నేను హైదరాబాదు, నేను జాబ్ చేసిన, రిటైర్డ్ అయిన తర్వాత నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చింది, మళ్ళీ జాబ్ చేయమని నా 35,000 రూపాయల జీతం ఇస్తానన్నది ఇచ్చిండు. నేను అది వదిలేసి ఈ తిరుగుడు పెట్టిందండి మొత్తం. ఎందుకంటే దత్తాత్రేయ నా జీవితంలో తిరగాలనుకొని వచ్చిన, పుస్తకం కూడా ప్రింట్ చేసిన, మళ్ళీ ఇంకోటి చేయడానికి తిరుగుతూ ఉన్నాను. నాకు వేణు గారు చెప్పారు, అంటే ఆ పుస్తకం చూపిస్తేనే నీకు పర్మిషన్ ఇస్తావు అన్నాడు. అంటే విశాఖపట్నం అండి ఇది, నేను హైదరాబాద్ కదా, ఆ పుస్తకం తేలేదన్న. మీరు మళ్ళీ పోయి తీసుకొచ్చి నాకు చూపించండి అంటాడు. రాలేనండి, పోలేను, ఇది ఎక్కడిది, నేను మళ్ళీ పుస్తకం తీసుకొచ్చే ఇది జరగదు కదా. నేను చూస్తా సార్, పర్మిషన్ ఇవ్వండి దయచేసి, నేను ఇదేం కాదు, నా ఫోన్ నెంబరు, నా కార్డు కూడా తీసుకోండి, ఫోన్ నెంబరు, నా ఆధార్ కార్డు ఉన్నది అన్నీ చూసుకోండి, దర్శనం చేసుకొని పోదాం వచ్చిన. ఇది నేను కొంచెం నా మాటలో కన్విన్స్ అయ్యి, మీరు ఉండండి బయట కూర్చోండి అని. ఓహో కూర్చోండి అంటే ఇస్తాడు కావచ్చు. ఒక అరగంట సేపటికి యాజమాని ఆయన చైర్మన్ పిలిచిండు, చైర్మన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ పిలిచిండు. ఇది మొత్తం 2 గంటలు పట్టింది. నీ రామ అనుకున్నా. వచ్చిన తర్వాత నన్ను ఆయన రూమ్లకు రమ్మన్నాడు. రూమ్లో వెళ్ళి నమస్కారం పెట్టిన. నమస్కారం పెట్టిన తర్వాత ఆయన, మీరు ఎవరు ఉన్నప్పుడు నేను చెప్పిన, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో లైబ్రరీయన్ అండి, సిఫెల్లో, నేను హైదరాబాద్. అనగానే ఏమీ అడగలే. ఎందుకు తెలుసా, మా సంస్థ గురించి ఆయనకు తెలుసు. అందులో ఒక ఫ్రెండ్ ఉండనట, సిఫెల్లో పనిచేసిన ఫ్రెండ్ ఆయనకు ఉండే. ఆయన మంచి మేధావి, రామకృష్ణరావు గారు వారి పేరు. చూసి ఇట్లా నాకు కావాలండి అంటే, వెంటనే ఇస్తాం చూసిరే వెళ్ళండి అన్నాడు. మరి ఫోటోలు తీసుకోవడం, ఫోటోలకు మాత్రం తీసుకోవద్దు అన్నాడు. రామ ఫోటోలు తీసుకొని అందులో వేద్దాం. చూడండి అంతరాయం ఎలా, ఫోటోలు కూడా మనల్ని పుస్తకంలో వేసేటువంటి యొక్క పరిస్థితులు కనబడతలేవు. అలా గుడిలోవా విజ్ఞాన విహార స్కూలు లేదు స్వామి, కొన్ని మీరు ఎప్పుడైనా ఉత్సవాలు చేసినా పంపించినా వేస్తాను, ఎందుకంటే నేను స్వయంగా చూడాలి కాబట్టి నేను చూస్తేనే వేస్తా కదా అని అంటే, పూజారిని ఇచ్చిండు, చూసిన కానీ ఫోటోలు తీయడానికి వీల్లేదు. చూసిన ఒక అటెండర్ ఇచ్చిండు. మళ్ళీ వెళ్ళిన తర్వాత చెప్పిన, అదే అతనికి రిక్వెస్ట్ చేస్తే కార్డు కూడా ఇచ్చిండు. కానీ మళ్ళీ 2 సార్లు ఫోన్ చేసిన, ఒకసారి ఎత్తిండు, మాట్లాడిండు, సరే నేను చూస్తా అన్నాడు. ఇంకోసారి 2 సార్లు మెసేజ్ పెట్టినా కానీ నాకు రిప్లై రాలేదు. ఇక బహుశా నాకు దత్తాత్రేయుడు అనుమతిస్తలేడు, వారిని ఎక్కువ ఇబ్బంది ఎందుకు పెట్టాలని వదిలేసిన. అది పెట్టను ఇప్పుడు. గుడిలో ఊరికే దత్తాత్రేయ మందిరం విజ్ఞాన విహారం వెంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఉన్నది చెట్ల మధ్యలో అని చెప్తా. అంతేకంటే ఎక్కువ లేదు. ఎవరికైనా దొరికే వాళ్ళకు పోయే వాళ్ళకు చూస్తారు పర్మిషన్, ఎందుకంటే ఉదయం పోయిననుకో చూడగలుగుతారు కదా, దర్శనం అయినా ఫోటోలు లేకున్నా కూడా ఏం లేదు అని చెప్పి అది అయిపోయింది, అక్కడికి అయిపోయిందండి. కాంచీపురం వచ్చిందిగా. కాంచీపురంలో ఈ శ్రీ లలిత గారు కాకినాడ వాస్తవ్యురాలు, ఆమె మాతాజీ చెన్నైలో సెటిల్ అయింది. కాంచీపురంలో శ్రీపాద శ్రీ వల్లభ శ్రీచక్ర దత్త క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ ప్రతి నెల కూడా దత్త హోమం చేస్తూ ఉంటారు. చిత్రా నక్షత్రం రోజునే చేస్తారు. అది అనుకోకుండా అప్పుడే జరుగుతూ ఉన్నది. అది నేను కూడా కూర్చొని పార్టిసిపేట్ చేసిన, దర్శనం అయింది, నాకు చూసుకున్న దత్త హోమం. ఆ తర్వాత అక్కడ 22 విగ్రహాలు ఉన్నది, 1 కాదు 2 కాదు. నేను ఉన్న రోజునే వారాహి విగ్రహం కూడా వచ్చింది, అది ప్రతిష్ఠ చేయవలసి ఉన్నది. మరి ఇప్పుడు అయిందా లేదా నాకు తెలియదు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అనగాదేవి సమేతంగా శ్రీ దత్తాత్రేయుడు ఉన్నాడు. అక్కడ శ్రీపాద వల్లభుడు ఉన్నాడు, తర్వాత షిరిడి సాయిబాబు ఉన్నాడు, మాణిక్య ప్రభు విగ్రహాలు ఉన్నాయి. తర్వాత పోతే అద్భుతంగా మన లలిత పరమేశ్వరి ఉంది, రాజరాజేశ్వరి ఉంది. ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా దత్తాత్రేయుడు దర్శనం అయ్యేదట, శ్రీపాద వల్లభుడు దర్శనం. ఆమె కూడా స్వప్న దర్శనాలు, చాలా స్వప్న దర్శనాలు వచ్చేదట. ఆ తర్వాత తెలిసేది నిజం అనేది. పిఠాపురం వెళ్ళిన తర్వాత పాదుకలు చూస్తే ఈ పాదుకలే నాకు స్వప్నంలో వచ్చినాయి అని, అట్లా ఆమెకు ముందు స్వప్నాలు వచ్చేది, ఆ తర్వాత వచ్చేదని చెప్పి మాతాజీ చెప్పడం జరిగింది. మాతాజీతో చాలాసేపు మాట్లాడాను, 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆమె సవితృకాటక చేయని యజ్ఞం కూడా నిర్వహించింది.
అక్కడ ఒక బుక్ కూడా రిలీజ్ అయింది, ఆర్టికల్స్ ఒక 18 ఆర్టికల్స్ తోటి. ఆ బుక్ రిలీజ్ యొక్క రివ్యూ కూడా నేనే చేశాను అక్కడ. అందులో తెలుగు ఆర్టికల్స్ 10 ఉన్నాయో 7, 8 తమిళంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారి అక్కడ పుస్తకం విడుదల అయింది. అది భక్తులు రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి అందులో. అది తెలుగు వాళ్ళు తీసుకొని చదువుకుంటే చాలా మంచిది, చదువుకోండి. అక్కడనే ఉన్నాయి పీఠంలో. వారికి సంప్రదిస్తే ఇందులో ఫోన్ నెంబర్లు ఇస్తే సంప్రదిస్తే మీకు ఆ పుస్తకాలు పంపిస్తారు. 100 రూపీస్ ఒకటి. ఇక్కడ శ్రీచక్ర పీఠం పెట్టాలని చెప్పి ఆమెకు స్వప్నం వచ్చిందట. ఎక్కడ పెట్టాలి ఏమిటి అంటే కాంచీపురంలో పెట్టండి అని చెప్తే ఆమె వెతికి ఆ ల్యాండ్ అక్కడ దొరికింది. ఆమెకు అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఆ యొక్క శ్రీపాద వల్లభుడే ఆమెకు ఆ విధంగా ఆదేశించిండు. అక్కడ పురాతనమైనటువంటి 1000 సంవత్సరాల క్రితం యొక్క లింగం అక్కడ బయటపడింది. లింగం ఉందట అక్కడ. ఆ లింగాన్ని ప్రతిష్టాపన చేసేది అక్షయలింగేశ్వర స్వామి అని పేరు పెట్టిండు. మంచి క్షేత్రం అది. 2 విభాగాలుగా ఉంది. చాలా బాగా పెద్ద ఎత్తున మొన్న జరిగింది. ఆమె వీడియోలు కూడా ఉన్నాయి వారివి. ఇదంతా జరిగింది. ఇంకోటి కాంచీపురానికి ఒక 20 కిలోమీటర్ల దూరాన మరొక మందిరం ఉన్నది, స్వామి సమర్థ క్షేత్రం. అది అక్కడికి వెళ్ళిన. అక్కడ మంజరి అని ఒక తెలుగు మాట్లాడుతుంది భక్తురాలు. అది అసలు తమిళనాడులో స్వామి సమర్థ క్షేత్రాలే లేవట, అదేనట ఉన్నటువంటిది. అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్తే అద్భుతమైన క్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభుడు అర్ధనారీశ్వరిగా స్వప్నం ఇచ్చిండట ఆయనకు. అక్కడ గుహ కింద అండర్గ్రౌండ్లో ఒక మందిరం ఉంది, మధ్యలో ఒకటి ఉన్నది, పైన ఒకటి ఉన్నది, మళ్ళీ మీద ఒకటి కట్టింది ఆమె. ఒక మర్రి చెట్టు కింద ఆమెదే ల్యాండ్ అని అన్నారు ఉన్నది. నేను ఫోన్ చేసి వెళ్ళా, వర్షం పడుతున్నది, ఇక నైట్ అయిపోయింది. 25 కిలోమీటర్ల ఆటో మాట్లాడుకొని వెళ్ళాను. చూస్తే అక్కడ రాగి పాదుకలు ఉన్నాయి. రాగి పాదుకలకు మట్టి అంటారే, లేడీస్ పెట్టుకుంటారు కదా, మట్టి కూడా ఉన్నది. ఇదేమిటి అన్న అక్కడ చూసి, ఇదే ఉన్నదంటే అర్ధనారీశ్వరి రూపం ఉన్నది కదా. అంటే శ్రీపాద వల్లభు లోపల ఆకు స్త్రీ రూపము పురుష రూపం ఉన్నది అని ఆమెకు స్వప్న దర్శనం వచ్చినట్టే అక్కడ. అయితే ఆమెకు తెలియదట ఆ మట్టె వచ్చింది. రాగి పాదుకలు పెట్టింది, కానీ మట్టె కూడా వచ్చి అందులో ఉన్నది. మరి ఆయన చేసినా అట్లా చేసిండా, స్వప్నంలో ఇచ్చిందా ఏమో తెలియదు. ఆహా, ఇది చూసుకున్నా, ఎంత ఆనందం అనుకున్నా. ఆ నుంచి పైకి వెళ్ళాం. ఆ పైన వ్యాస మహర్షిది, తర్వాత పోతే దత్తాత్రేయుని విగ్రహాలు పెట్టిండు, 4 విగ్రహాలు ఓపెన్ ఉన్నది తిరగడానికి. ఆమెతోటి మాట్లాడినా, ఇది ఎట్లా జరిగింది ఏమిటి అన్న అంటే, నేను శ్రీపాద శ్రీ వల్లభుని భక్తురాలండి, నాకు స్వప్న దర్శనం ఇస్తున్నారు. ఇస్తే ఈ వల్లభానందమాయి మాతాజీ అక్కడికి వెళ్ళిందట. వెళ్ళి ఇది స్వామి సమర్థ క్షేత్రం, శ్రీపాద వల్లభుంది కాదు అని చెప్పిందట. నేను షిరిడి సాయిబాబా భక్తురాలను, నాకు శ్రీపాదుని నేను మొక్కుతున్నా, ఆయన విగ్రహం పెట్టాలి, ఇవి ఇట్లా చెప్తున్నది ఏమిటి, ఇట్లా ఏమిటి అని అనుకున్నది. కాదనుకున్నది, కానీ చివరికి అదే అయింది. స్వామి సమర్థదే. ఎందుకంటే వటవృక్షం ఉంది పెద్దది, వటవృక్షం కిందనే ఇది జరిగింది, అక్కనే జరిగింది. సో ఉత్తరామేరు అంటారు దాన్ని, ఆ ఊరి పేరు ఉత్తరామేరు. ఇంకేం లక్ష్యాలు ఉన్నాయండి ఇక్కడన్నా? ఏం లేదండి. ప్రతి పౌర్ణమికి ప్రతి భక్తులు పైకి ఎక్కాలి. పైన చుట్టూ తిరగడానికి నేను చుట్టూ అది గ్రిల్స్ పెడుతున్నాను, కట్టిస్తున్నాను. ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్పింది నాకు. ఎంత భక్తో ఆమెది చూడండి. మంజరి గారికి ఫోన్ చేసి మాట్లాడండి, ఎంత సంతోషిస్తుందో. మరి మీరు కంచికి వెళ్తాం కదా, అమ్మగారిని చూసడానికి వెళ్తాం కదా, కామాక్షి అమ్మవారిని చూసినప్పుడు అక్కడికి వెళ్ళండి. ఆమె ఏం చెప్పింది, ఇక్కడ పిడుగులు పడకుండా, ఈ క్షేత్రం మీద పిడుగులు పడకుండా ఎర్తింగ్ చేస్తుందట. అంటే పిడుగులు పడకుండా సైంటిఫిక్ వచ్చింది కదా, అదంతా సైంటిఫిక్ ఇది పెట్టడానికి. అవి చేస్తా నేను. నా స్వామి సమర్థ నేను కాపాడుకోవాలి, నా క్షేత్రంలో ఉన్న ఇటువంటి వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే పిడుగులు కూడా పడవద్దు, నేను అది చేయదలుచుకున్నాను. అమ్మో తల్లి, నీకు ఈ పాద నమస్కారాలు అన్న. అంటే ఎంత లక్ష్యం పెట్టుకునేదో చూడండి ఆమె. ఈ 2 కోరికలు మీద పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయడానికి వీలుగా, ఈ యొక్క ఎర్దింగ్ చేయడానికి, ఈ 2 కోరికలు అభిష్టాలు నెరవేరాలని ఆ దత్తాత్రేయ భగవాన్ని నేను ప్రార్థన చేస్తున్నా. ఇంతమందిగా కావాలి అటువంటిది. అక్కడి నుంచి అరుణాచలం పోయినా. అరుణాచలంలో విచిత్రమైన విషయం, అతిథి ఆశ్రమం ఉన్నది. చాలా ఆశ్రమాలు ఉన్నాయి, కొండ కిందనే ఉన్నది అతిథి ఆశ్రమం. అక్కడ కుంజస్వామి అని ఒక ఆయన చిన్న ఆశ్రమం ఉండేది. ఆశ్రమం కూడా లేదు మామూలు, అప్పుడు ఆశ్రమం లేదు. కుంజస్వామి అనేది గిన్నెలు తవ్వుతాడు ఒక స్వామి. ఆయన ఊరికే వండుకొని చేసుకొని వెళ్ళి బట్టలు పిండుకొని ఉంటారు కదా. ఆయన ఒక శబ్దం వినొచ్చింది. ఏమని, ఇక్కడ ఏమైనా తినడానికి ఏమన్నా పెడతారా, తినడానికి ఏమన్నా పెడతారా అని శబ్దం వినొచ్చింది. వెనకారి ఎవరా ఏమిటి చూడ, రమణ మహర్షి ఉన్నాడు. వెనకాల తిరిగి చూడగానే రమణ మహర్షి ఉన్నాడు. ఓహో, రమణ మహర్షి అంటున్నాడు అంటే ఇది ఇక్కడ తిండి పెట్టాలి, భోజనం పెట్టాలి, ఇది ఆశ్రమం ఏర్పాటు చేయాలని అది స్థిర నివాసం చేసుకున్నాడు ఏర్పడ్డది. ఇప్పుడు హంస రాజనట ఆయనే దాన్ని దానం చేసి ఏర్పాటు చేసిండు. కొంతమంది దానికి ఇచ్చారు, అది ఏర్పాటు చేసిండు. ఆశ్రమం ఉన్నది ఇప్పుడు అక్కడ. సౌమ్య అనేటువంటి యొక్క డాక్టర్ అమ్మ ఉన్నది, భక్తురాలు, రమణ మహర్షి శిష్యురాలు.
ఆమె అక్కడ ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు. సివికే రాజు గారు ఉన్నారు, మన తెలుగువారు 2001లో ఆయన మంచి ఇంజనీరు, సివిల్ ఇంజనీరు. వారు అక్కడికి వెళ్ళి ఆయన 2001 నుంచి స్థిరపడిపోయిండు అక్కడ. వారు ఏం చేసిండు, అక్కడనే సేవలు అందించుకుంటూ ఆశ్రమంలో సాధువులకు సన్యాసులందరికీ భోజనాలు వసతి కాకుండా ఇతరులకు కూడా ఇప్పుడు భోజనాలు వసతి ఇవన్నీ ఇస్తున్నారు. అతిథి ఆశ్రమం అక్కడ ఎక్కడైతే కనిపించుడో అక్కడ ఉన్నది. వారికి ఒక గోశాల ఉన్నది, అది 7 కిలోమీటర్ల దూరం ఉన్నది. దానికి 2 దారులు ఉన్నాయి. గోశాల ఉన్నది, ఆ గోశాలలో దత్తాత్రేయ మందిరం ఉన్నది. నాకు తెలిసిన తర్వాత వెళ్ళాను, ఆయనను అడిగిన తర్వాత వారు ఇప్పుడు సాయంత్రం అయిందండి, వెళ్ళడానికి వీలు లేదు, మీకు ఇబ్బంది అవుతుంది అన్నది ఆ సౌమ్య డాక్టర్మ గారు. మా ఇంత దూరం వచ్చిన నేను చూడాలి ఎట్లనన్నా అని చెప్పి, ఆయన తెలుగువారు కదా, ఇంకా అయ్యా నేను వచ్చిన తెలుగులో మాట్లాడితే నేనే ఆటో మాట్లాడుకుంటాం, మీరు ఆటో మాట్లాడండి అన్ని పెట్టుకుని పోయిస్తా అంటే పంపించిండు. వెళ్ళాను. అయితే దాని చరిత్ర ఏమిటంటే, అక్కడ ఆశ్రమం ఉంది, గోవులు ఉన్నాయి, అన్ని చెట్లు చెదలు పొదలు అన్నీ క్లీన్ చేయిస్తాడట. శుభ్రం చేస్తాంటే ఒక ఔదంబర వృక్షం కనబడ్డది. అక్కడ క్లీన్ చేసే కార్తికేయ స్వామి అన్నట్టు ఆయన ఉంటాడు అక్కడ. ఈ పూజలు చేస్తే ఆయన కార్తికేయ స్వామి అట. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పిండు, ఇది ఔదంబర వృక్షమయ్యా, ఇది దత్తాత్రేయ స్వామికి ప్రీతికరమైనటువంటిది, ఇష్టపడతాడు, అది గానగాపూర్లో ఉంది, దీన్ని తీయడానికి వీల్లేదు, అన్ని కొట్టేయండి కానీ ఇది మాత్రం చేయడానికి వీల్లేదు. దత్తాత్రేయ అంటే వచ్చి చూసిండట, ఈ చెట్టు ఉన్నదంటే అర్థం ఏమిటి, నేను ఇక్కడ ఉన్నానంటే నువ్వు దత్తాత్రేయుని పెట్టు అన్నట్టే కదా. ఈ చెట్టే వృక్షమే దత్తాత్రేయుడు. కొన్ని ఊర్లలో వృత్తాన్నే మొక్కుతుంటారు, విగ్రహం తర్వాత పెట్టుకుంటారు. అప్పుడు ఈ దత్తాత్రేయ విగ్రహాన్ని వారు రావు గారు హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి చక్కటి అందమైన మంచి బాలరాది తేజోవంతమైన విగ్రహాన్ని నవ్వొచ్చినట్టే ఉంటారు ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టారు. అది ప్రతిష్టాపన జరిగింది. దాని ముందు వేద పాఠశాల ఉన్నది. అక్కడ లోపల మన రమణ మహర్షి ఉన్నాడు, శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నది, అక్కడ దీపారాధన జరుగుతుంటుంది. ఒక వాచ్మెన్ భార్య, అక్కడ ఆవులు, ఆ ఆవుకు నేను మేత కూడా వేయడం జరిగింది. అదంతా చూసుకున్నా, వచ్చిన చాలా సంతోషపడ్డా. ఇక నాకు ఎక్కువ ఎవరు తెలియదు కాబట్టి అక్కడ ఉండవలసి ఉండే. నా రాత్రి అయిపోయింది, ఎక్కడ లాడ్జ్ జరిగినా కూడా చాలా విపరీతంగా అడుగుతున్నారు. ఇదంతా ఇక్కడే ఉంటున్నది. బస్సు ఎక్కి చెన్నైకి వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్కడ సెలయేరు ఉన్నది. నేను చెన్నైకి మొదటిసారి పోయినా, అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం ఉన్నది. 54 ఆశ్రమాలు ఉన్నాయి, వారి 54 ఆశ్రమాలు తిరిగి వచ్చిన. ఇంకా మిగిలింది ఏమి లేవు, అన్ని పాదుకా క్షేత్రాలు ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి కూడా చెప్పాలి, పాదుకా క్షేత్రాలు ఆయన కూడా ప్రారంభం చేసాడు. ఇప్పుడు నేను చెప్పిన కూడా ఏది పంచతత్వ పాదుకా క్షేత్రం అని, అట్లనే క్షేత్రాలు 5 ఉన్నాయండి పాదుకా క్షేత్రాలు. ఇప్పుడు ఔదంబర్లో ఏమిటి అంటే విమల పాదుకా క్షేత్రం, నర్సోబాడిల మనోహర పాదుకా క్షేత్రం, కుమసిలో విశ్వదర్శన పాదుకా క్షేత్రం, తర్వాత కడగంచిలో కరుణ పాదుకా క్షేత్రం, ఇట్లా పాదుకా క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్న తర్వాత సెలయ్యర్లో పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే పెద్దదండి. మీరు చెన్నైకి పోయినప్పుడు చూడండి, పేద స్కందాశ్రమం, దాని పేరు మీకు వెబ్సైట్లో చూడండి ఉన్నది, స్కందాశ్రమము. ఆయన శాంతానంద స్వామి ఉన్నాడు అక్కడ, శాంతాశ్రమం అంటారు. ఆయన దత్తోపాసకుడు. విచిత్రమైన విషయం, ఆయనకు ధ్యాన మందిరం కట్టింది, ఆయన పక్కనే ఫోటో ఉన్నది దత్తాత్రేయుడి. అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. అక్కడ గోవులు లేవు, ఇది లేదు, గోవు లేదు, శునకాలు లేవు, కానీ విగ్రహం ఉంది. ఎంత పెద్దది అంటే ఆయనకు మాలేయాలంటే 2 మెట్లు కట్టింది, 7 మెట్లు ఎక్కాలి. 7 మెట్లు ఎక్కుతా కానీ ఆయనకు మాలేయగలదు. అంత పెద్ద గంభీరమైన విగ్రహం ఉన్నది అక్కడ. అబ్బా, అది చూసుకున్నాక అక్కడ ఇంకా ఎంక్వైరీ చేస్తే నా సాయంత్రం ఉన్నది నా ట్రైను. మరి ఏం చేయాలి అని చూస్తే నాకు ఈ సంతానం గారు ఉన్నారు కదా, కోఆర్డినేటర్ నైవేలిలో, వారిని అడిగితే భువనేశ్వరి అని ఒక దత్త భక్తురాలు ఉన్నది. ఆమె ఈ శివాలయంలో ఒక దత్త మందిరం విగ్రహాన్ని సమర్పించింది. అవి ఎక్కడ ఉన్నది, అది తాంబరంలో ఉన్నది, 40 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళిన, అక్కడ నళిని అని ఒక అమ్మాయి భక్తురాలు ఉన్నది, మంచి భక్తురాలు, సేవ చేస్తుంటుంది. ఆమె అన్నీ చూపించింది, అన్నీ చెప్పింది. ఆ విగ్రహం దత్తాత్రేయుని విగ్రహం అద్భుతంగా ఫస్ట్ క్లాస్ ఉన్నది. అది చూసుకున్న ఆ నుంచి వచ్చిన కంది అని ఒకటి సంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ శంకర మహారాజు గారు ఉన్నారు, సద్గురు జగన్నాథ మహారాజు గారి యొక్క తృతీయ పుత్రుడు. అక్కడ కూడా నవనాథులు ఉన్నారు, దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. అది కలెక్టర్ ఆఫీసు ఎదురుగానే ఉన్నది. అది మంచి క్షేత్రం. అది కూడా మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి దగ్గర కాబట్టి చూసి రావడం మంచిది. అట్లే ఈ నందికంది ఉన్నది, అది మనం సదాశివపేట పోయే రూట్లో ఉంటుంది. ఆ సదాశివపేటకు ముందే ఒక 4 కిలోమీటర్ల దూరాన ఈ నందికంది అనేటువంటి ఒక విలేజ్ వస్తుంది. అది వెళ్ళేటప్పుడు, హైవే నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే ఇంకా 4 కిలోమీటర్లు ఉంటుంది కనుక కొంచెం స్లో చేసుకొని వెహికల్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడు పోస్ట్ ఆఫీస్ కనబడుతుంది. ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీసు పక్కనే ఒక చిన్న గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోకి వెళ్ళాలి.
వెళితే అక్కడ ఒక 2 ఫర్లాంగులు వెళ్ళినట్లు అయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్ 1000 సంవత్సరాల క్రితం శివాలయం ఉంటుంది. దాని ముందే బ్రహ్మంగారి యొక్క మందిరం కూడా ఉన్నది చిన్నది. దాని ముందే ఒక 20 అడుగుల ముందే ఈ యొక్క దత్త మందిరం ఉన్నది. ఈ దత్త మందిరం 1000 సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి ఒక్కసారి చూడడం అవసరం. బయటపడ్డది వర్షం పడ్డప్పుడు అదంతా తవ్వుతా ఉన్నారు, మళ్ళీ గోడలు పడిపోయినాయి. అది పునర్నిర్మాణం చేయడానికి, ఆ ఇల్లు కట్టడానికి తీసేటప్పుడు బయటపడింది. ఈ విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం చూస్తే దత్తాత్రేయుని విగ్రహం. ఓహో, ఇది వాళ్ళకు తెలపడం జరిగింది. తెలుపగానే శ్రీపాద శ్రీ వల్లభ అనుగ్రహ సేవా ట్రస్ట్ వాళ్ళకు దృష్టికి వెళ్ళింది. వారు వెంటనే వచ్చారు, ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ వేరే భద్రంగా దాచిపెట్టిండు. ఈ వీడియోలో పెట్టారు. వెంటనే పెట్టి అవి దత్తాత్రేయ యొక్క ఫోటోలు పెట్టిండు వీడియోలో. నేను ఇది బయటపడ్డదట నందికంది అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళి చూసి ఎక్కడుంది, ఇక్కడ వెతికి దొరకబట్టినండి. దొరకబడితే అక్కడ ఏమి లేదు, అక్కడ ఏమీ లేదు, కూలిపోయింది, మట్టి తప్ప ఏమి లేదు, ఏదో గోతిలాగా ఉన్నది. తర్వాత పోతే ఈ మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. అరే మరి ఎక్కడ ఉన్నారు ఏం కథ అని అనగానే ఉండండి, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, పిలిపిస్తామని వాళ్ళని పిలిపించారు. అప్పుడు అక్కడ ఈ అనంతలక్ష్మి తర్వాత పోతే శంకర్ వారి పేరు, వారు పుణ్య దంపతులు, ఈ భక్తులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు ఫోటోలు ఇస్తున్నాడు ఆయన. ఏమిటి అన్న ఈ ఫోటోలు? దత్తాత్రేయుని ఫోటోలు అండి, బయటపడ్డది. ఎక్కడ ఉన్నాడు అన్న? లేదు. మరి నాకెందుకు ఫోటోలు? నేను గ్రంథం రాస్తున్నా, గ్రంథంలో నేను వెయ్యనండి, అట్లా నేను చూస్తే మాత్రమే వేస్తానండి, నాకు చూపించండి ఎక్కడ ఉన్నాడు అన్న. ఇప్పుడు చూడడానికి వీలు కాదండి ఎట్లా, నేను వచ్చిందే చూడడానికి ఎందుకు వీలు కాదంటే, లేదండి అది దాన్ని ఏదో అన్నాడు పదం అని 21 రోజులు దాన్ని అట్లే భద్రపరచాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అలివేలు మంగమ్మ పద్మావతి యొక్క విగ్రహాలు లేవు, ఒక్కడే ఏకాంతంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఆ గుళ్ళో ఈ గంప ఉన్నది, ఒక గంపలో పెట్టి నూతన ఎర్రటి వస్త్రం కప్పి ఆ విగ్రహాన్ని అందులో పెట్టిండు. గ్రిల్స్ ఉన్నది, గ్రిల్స్ నుంచి చూసిన గ్రిల్స్ నుంచే ఫోటో కూడా తీసుకున్నా. అయితే మరి నేను చూస్తానండి, అదే ఫోటో వేస్తానండి. లేదండి అది ప్రతిష్ట అయ్యేంత వరకు మీరు చూడడానికి వీల్లేదు, తీయడానికి వీల్లేదు అన్నారు. సరే మంచిది, మరి ఎట్లా? మరి నేను ఎప్పుడు ప్రతిష్ట అవుతుందో నాకు అప్పుడు తెలపండి మీరు అని చెప్పిన. అప్పుడు నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన. వాళ్ళు మళ్ళీ నాకు ఒక 2 months 2.5 months తర్వాత ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ సేవా అనుగ్రహ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. నేను చెప్పినా కదా, ఒక వ్యాన్ తీసుకొని వస్తారు, టకటక అన్ని ఇవ్వాలన్నీ మనుషులు ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. టకన గుడి నిర్మాణం చేసిండ్రు. చాలామంది వచ్చిండ్రు, అన్నదానం జరిగింది. నేను అక్కడ చెప్పాను, ఈ గుడికి మాత్రం గ్రిల్స్ పెట్టండి, మూసివేయడానికి వీల్లేదు, ఇది నేషనల్ హైవే మీద ఉన్నది, వెళ్ళి అక్కడ బోర్డు పెట్టండి, వెళ్తూ ఇక్కడ లోపలికి వచ్చి చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, ఆలయ వేళలు రాయండి, ఫోన్ నెంబర్ రాయండి, ముఖ్యంగా ఫోన్ నెంబర్ కింద ఫోన్ నెంబర్ రాయండి, గ్రిల్స్ పెట్టండి అన్న. ఆ ప్రకారం వాళ్ళు చేసిందండి, కట్టిళ్ళు. చాలా ఆనందం, అది బుక్లో రాశాను. అక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్లు పోతే కృష్ణాపూర్ వస్తుంది. కృష్ణాపూర్ మాణిక్య ప్రభు తృతీయ అవతారం ఉన్నారు కదా, వారికి కొడుకులు లేరు, కూతురు. ఆ కూతురు యొక్క కొడుకు ప్రభుదాసు ఆయన మంచి హానర్స్ చదివిండు, LLB చదివిండు. తర్వాత మంచి పెద్ద జ్ఞానవంతుడు. ఆయనకు పెద్ద ఉద్యోగాలు వస్తే కూడా వెళ్లకుండా ఆయనే ఒక మంచి బుక్కు కురించే అనేది బుక్ కూడా రాసిండు, చాలా మంచి బుక్ కూడా రాసిండు. అది ఒక క్షేత్రం ఆయనదే, అక్కడ 10 ఎకరాల క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో మధ్యలో ఇది కట్టారు, గుడి కట్టిండు. ఆహాహా, ఫస్ట్ ఫ్లోర్ కాదు, ఒకటే దాంట్లో కింద ఒకటి మీద ఒకటి ఉన్నది, సెల్లార్లో పెట్టిండు. సెల్లార్లో ఈ ప్రభుదాసు గారి యొక్క స్మారక స్తూపం అంటే స్మారక సమాధి ఉంది, అక్కడ ఉంది. వారు పోయింది అక్కడ ఉమరాబాద్లో, ఇక్కడ స్మారకంగా పెట్టిళ్ళు. అక్కడ వారు ఇచ్చినటువంటిది ఒక ఉంగురవు, ఏదో పాదుకలు అటువంటివి ఉన్నాయి. తర్వాత పైన దత్తాత్రేయుడు ఉన్నాడు. ఇది కిందిది మనం సెల్లార్లో నీకు వెళ్ళనియరు, కానీ దగ్గర నుంచి చూసే అవకాశం ఉన్నది, చూస్తాం. అది ఎవరిని వెళ్ళనియరు. పైన మాత్రం దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆ దత్తాత్రేయుని మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. అక్కడ తర్వాత పోతే ఉన్నటువంటి పూజారి చాలా చక్కగా ఇంట్లోకి తీసుకెళ్ళాడు. దేశ్ముఖ్ గారు, వారు శ్రీనివాస్ దేశ్ముఖ్ గారు. అక్కడ ఒక త్రిముఖ దత్తాత్రేయ స్వామి చేతితోటి దించినటువంటి ఒక ఫోటో ఉన్నది. ఆయన మనం దత్తాత్రేయుడు అని అనుకుంటాం. ఎవరండి అని అడిగిండు. అంటే దత్తాత్రేయుడు కాదు, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, మాణిక్య ప్రభు, మార్తాండ మహారాజు ముగ్గురు కలిసినటువంటి యొక్క అవతారులు వాళ్ళు. మాణిక్య ప్రభు సంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క ముగ్గురు సేమ్ అదే విధంగా అట్లనే ఉన్నది చూపించారు. అక్కడ వేద పాఠశాల కూడా జరిగింది. ఆమె దాదాపు 2 సంవత్సరాలు ఉపాధ్యాయులకు పిల్లలకు భోజనం చేసి పెట్టింది. మహాశ్రీమతి గారు మాకు ఛాయ్ ఇచ్చింది, ఏదో చిన్న టిఫిన్ కూడా ఇచ్చింది, చేశాము. ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముంగి ఉన్నది అక్కడనే దగ్గరలో, ఇంకో 10 కిలోమీటర్ల పోతే ముంగి అమ్మ. ఆ ముంగిలో దేవగిరి మహారాజ్ ఉన్నాడు,
చూస్తే పక్కగా చిన్నగా ఉంటాడు స్వామి. ఆయన ఏం చదవలే, ఎప్పుడో చెప్పిండు, ఏదో కొద్ది నాకేం చదువు రాదండి అన్నాడు. కానీ అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. భారత రామాయణంలో ఉన్నటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. ముంగి పెద్ద క్షేత్రం, ఆదిలక్ష్మి క్షేత్రం. ఏమిటండి అన్న అంటే ఆయన తోడు మాట్లాడినప్పుడు చెప్పిండు, కొల్హాపూర్ మహాలక్ష్మి, ఈ ముంగిలోని ఆదిలక్ష్మి, హైదరాబాదు భాగ్యలక్ష్మి, వీళ్ళు త్రిమూర్తి స్వరూపులండి. ఈ ముగ్గురు రోజు మాట్లాడుకుంటా అంటారు, మాకు వింటాడు అన్నాడు. అదొక విచిత్రం. సరే, ఈ మూడు చాలా పవిత్రమైన క్షేత్రాలు అని చెప్పిండు. అది ఒక 3-4 వేల మంది పడతారండి అందులో. లోపల గుడి కట్టిండు, చుట్టూ దేవతలను పెట్టారు. మళ్ళీ పైనుంచి కూడా రూమ్స్ కట్టాడు పడుకునటానికి. చాలా నీట్గా శుభ్రం. గోశాల కూడా ఉంది, వేరే రూమ్లు ముందర గదులు కిరాయికి తీసుకోవడానికి అక్కడ కూడా ఉంది. అవన్నీ కూడా ఉన్నది. ఆ ముందర మనం ఎంటర్ కాగానే దేవుడు విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వచ్చి 4 గంటలు ఉండిపోయిండట. ఆ క్షేత్రాన్ని దర్శించాడు సీఎం ఉన్నప్పుడే అని చెప్పిండు. ఆ తర్వాత పోతే అది లోపల నవనాథుల యొక్క దత్తాక్షేత్ర క్షేత్రం. మత్స్యేంద్రనాథుల మధ్యలో ఉన్నాడు. ఇటొక నలుగురు. మళ్ళీ తర్వాత పోతే దత్తాత్రేయుని విగ్రహం, ఆదిలక్ష్మి మహాబ్రహ్మాండమైన విగ్రహం ఉన్నది. తర్వాత పాండురంగ స్వామి ఉన్నాడు, రుక్మిణీమాత ఉన్నది. తర్వాత పోతే భక్త తుకారాం ఉన్నాడు, జ్ఞానేశ్వర మహారాజు ఉన్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉండి వారితోటి నేను అంతా మాట్లాడిన. ఒకసారి మీతోటి మాట్లాడాలండి అంటే, తిరిగి మాట్లాడండి, నేను గ్రంథం రాయడానికి వచ్చిందండి, నాకు వ్యాసం కావాలి, కొన్ని వివరాలు కావాలంటే ఇచ్చిండు, కూర్చోబెట్టిండు, మాట్లాడిండు. ఆయన చెప్పిండు. చూసిన తర్వాత ఇదంతా అమ్మవారి దయతోటి నడుస్తున్నదండి అన్నాడు. పేదది హాస్పిటల్ కడుతున్నా, ఆ తర్వాత పోతే మెడికల్ కాలేజ్ కడుతున్నా అని చెప్పి ఫౌండేషన్ కూడా వేసిండు. అయిపోయింది అంటున్నాడు. మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న? అదే 33 కోట్లు అవుతుంది అన్నాడు. మరి 33 కోట్లు ఎట్లా తెస్తారు మీరు? ఎట్లా కడతాను అనుకుంటున్నారు అన్న? ఏదో అమ్మవారు ఉన్నారు కదా, మహాలక్ష్మి గారే చేస్తారండి అంటే, మరి మీరు ఉన్నారు కదా ఆధ్యాత్మికంగా, మరి రోగాలు కష్టాలు ఉన్నాయి, వాళ్ళకు శారీరక బాధలు ఉన్నాయి, అవన్నీ పోవాలండి, మెడికల్ హాస్పిటల్ కావాలి అని అంటున్నారు కదా, హాస్పిటల్ కావాలంటున్నారు, మరి మీరు దేవుని భక్తులే కదా, మరి చేయొచ్చు కదా అంటే, లేదు, శారీరకమైన రుగ్మతలకు మందులు వాడవలసిందే, దవాఖానలు ఉండవలసిందే, నేను ఆధ్యాత్మికంగా నేను కూడా పెంపుదల చేస్తా, అవి జరగాలి, ఇవి జరగాలి, అది రావాలి, ఇది కూడా ఉండవలసిందే అని చెప్పి ఇంత ఎస్టిమేట్, ఇంత పెద్ద కోట్లు ఉన్నది, మరి ఎట్లా చేస్తారు అంటే, చేస్తుందని అమ్మవారి దయతోటి అది జరుగుతుంది, అది తలంపు, అమ్మవారి చెప్పింది, నేను ఇది చేయను, అది జరుగుతూ ఉంటుంది అన్నాడు. అబ్బా, ఎంత సంతోషం అనుకున్నా. ఏమన్నారంటే అక్కడ తెలిసింది ఏమిటంటే, ఆదివారం రోజున దాదాపు 300 నుంచి 400 మంది భక్తులు వస్తారట. అందరికీ రోజు కూడా భోజనం ఉంది, కానీ ఆ రోజు అందరికీ భోజనాలు ఫ్రీయే ప్రతిరోజు కూడా. వెనుక ఉన్నది ఒకటి వంటశాల, వెనుక స్థలం ఉంది. ఆ మెడికల్ కాలేజ్ కట్టేది వెనుకనట, హాస్పిటల్ కట్టేది వెనుక, పెద్ద కాంపౌండ్ కూడా తిప్పాడు, అక్కడ ఉంది. వారు చెప్పారు. అయితే మీరు చూడాలి అంటే మాత్రం మరి ఆ రోజు స్వామి ఉదయం 9 గంటలకు కూర్చుంటారటండి. 9-9:30 ప్రాంతాన కూర్చుంటారు. అమ్మవారి ఆదిలక్ష్మి అమ్మవారి ముందరనే, ఆ టెంపుల్ ముందరనే కూర్చుంటారు. ఇక భక్తులంతా లైన్లో వస్తుంటే వారి యొక్క సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అది లౌకికమైన సమస్యలు కావచ్చు, అలౌకికమైన సమస్యలు ఏది ఉన్నా కూడా, ఇక ఎవరో తప్పిపోయినలు దొరుకుతలేరని, డబ్బులు పోయినా వస్తలేవని, లేకపోతే జ్వరాలు, రోగాలు, ఇవి అవి అన్నీ ఏదైనా చెప్పుకోవచ్చునట. వాటికి వారు సమాధానాలు ఇస్తారట. తర్వాత పోతే నివారణోపాయాలు కూడా చెప్తారట అని చెప్పి నాకు తెలిసింది. మరి తెలిసినప్పుడు ఎట్లా వీటి గురించి మరి నేను బుక్లో రాయాలంటే చూడాలి కదా, చూస్తే కానీ రాస్తా, ఊరికేదో ఎవరో చెప్పినంటే బాగుండదని చెప్పి మీరు ఆ రోజు రండి అన్నారు. సరే, నేను మళ్ళీ ఆదివారం నాడు మరొకసారి పని కట్టుకొని వెళ్తే అప్పుడు నిజంగానే 350 మంది ఉన్నారు. మస్తు మంది ఉన్నారు లైన్లో. ఉదయం వచ్చి టోకెన్లు తీసుకుంటున్నారు. నిన్ననే వచ్చి శనివారం రోజు వచ్చి కొంతమంది బుక్ చేసుకున్నారు. అందరూ అక్కడ పల్లెటూరు వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చిళ్ళు. చాలామంది వచ్చి ఆయన లైన్లో అడుగుతూ ఉన్నారు. నేను ఇట్లా రచయితనండి, వచ్చిన కదా అని స్వామికి పరిచయం అయినా కాబట్టి అక్కడ ఉన్న శిష్యుడు ముందే పంపించిండు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నా. అప్పుడు ఇదే ప్రశ్న అడిగిన. నేను అడిగింది ఏమిటంటే, నా ప్రశ్నలు కాకుండా ఇది మన ఎలా కడతారండి, ఇంత పెద్దది మీరు పెద్ద ఎస్టిమేషన్ వేసినంటే అమ్మవారు కట్టిస్తుందండి, అమ్మవారి అనుగ్రహం అది, అమ్మవారు లేనిది నేను చేసేది ఏమి లేదు, ఆమె కడతారు అని చెప్పిండు. వారి యొక్క ముంగి దాన్ని ఎవరు వినలే, అది మన తెలంగాణలో పట్టే ఉన్నది. వారి యొక్క గురువు 108 వైరాగ్య శిఖామణి అని బర్దిపూర్ ఆశ్రమం యొక్క బర్దిపూర్ మహారాజు యొక్క శిష్యుడు అక్కడ ఉన్నాడు స్వామి. ఆయనను కూడా నేను కలిసిన, బర్దిపూర్కు 2 సార్లు పోయినా. వారనమాట గురువు. సో అక్కడ అది చూసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు రాఘవాపూర్ ఉంది అక్కడ. ఇంకొకటి రాఘవాపూర్లో కాశీనాథ్ బాబా ఉన్నాడు. కాశీ బాబా అంటారు ఆయనను. కాశీ బాబా లీలామృతం అనే బుక్ ఉంది ఒకటి, అది చదివితే తెలుస్తుంది మనకు. ఆ పుస్తకంలో అన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ ఆయనే సరస్వతీ మందిరం కట్టిండు. పేదది సరస్వతి క్షేత్రం, అది పేద గోశాల, వేద పాఠశాల నడుస్తున్నది. అక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం, దత్తాత్రేయ విగ్రహం, శ్రీపాద వల్లభుని విగ్రహం ఉంది.
ఏం పెద్ద క్షేత్రం ఇక్కడ ఉన్నది ఏమిటి అని. ఆయన చాలామంది పుష్కరాలప్పుడు పిలుస్తాడు. ఏది వీళ్ళను, ఏది మన అవధూతలను, తర్వాత పోతే దిగంబరులను అంతా హరిద్వారు ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తారట. వాళ్ళందరూ కూడా అక్కడ మంజీరా నది, గోదావరి ఉపనది మంజీరా నది ఉన్నది అక్కడ దగ్గరలోనే. అక్కడ స్నానాలు చేసి అక్కడ వీరి ఆశ్రమము ఒకటి ఉంది పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళినప్పుడు వీరి ఆశ్రమం కూడా చూడ, అంటే వీరు ఉండే నివాస స్థలం గృహం కూడా 1 కిలోమీటర్ దూరం ఉన్నది. అక్కడికి కూడా వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూడా భోజనాలు, ఇక్కడ భోజనాలున్నాయి, అక్కడ భోజనాలు ఉన్నాయి, ఫ్రీగా చూడవచ్చు. తర్వాత పోతే వారు చక్కగా అందరితోటి మాట్లాడతారు. వారు ఎక్కడికి వెళ్ళరండి. నేను అన్నా, స్వామి మీరు వస్తుంటారా హైదరాబాద్కు, ఇక్కడ అక్కడ ఏమైనా ఉపన్యాసాలు? నేను ఎక్కడికి వెళ్ళనండి, ఇక్కడనే ఉంటాను. అక్కడికి మన ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు రవిశంకర్ గారు కూడా వచ్చారు. డాక్టర్ గీతారాణి గారు కూడా వచ్చారు. తర్వాత పోతే రామ్దేవ్ గారు వచ్చారు. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ క్షేత్రానికి మనకు దగ్గరలో ఉన్నది, తెలియకుండా ఉన్నది. అక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అదొక క్షేత్రం ఉంది. చూశారు కదండి, గురుగారు అంటే 100 నుంచి 150 మధ్యలో ఎన్నో క్షేత్రాలు, దేవాలయాలు అన్నీ కలిపి వారు దర్శించడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనకి సవివరంగా ఈ 2 ఎపిసోడ్లోనూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే వచ్చే ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే, గురువుగారు అక్కడ దత్తక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎంతనో మహాత్ముల్ని దర్శించారు, వారితో మాట్లాడారు. మరి వారితో వీరికి ఉన్నటువంటి అనుభవాన్ని మనం తెలుసుకుందాం. మరి అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.